హలో వ్యూయర్స్, వెల్కమ్ టు యూకే తెలుగు టాకీస్. ఇవాళ మనం కలవబోతున్న వ్యక్తి నిన్నటి వరకు తన సాదా సీదా జీవితంతో మనలాగా తన జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు సడన్గా ఒక ప్రశ్న మొదలైంది. ఆ ప్రశ్న సత్యాన్వేషణకు దారితీసింది. ఆ సత్యాన్వేషణ జ్ఞాన సాధనకు దారితీసింది. అలా తన జ్ఞాన సాధనతో ఎన్నో సత్య విషయాలు తెలుసుకొని, ఎన్నో కర్మ సిద్ధాంతాలను తెలుసుకొని వాటిని తన జీవితంలో అన్వయించుకుంటూ అలాగే 10 మందికి పంచుతూ జ్ఞానబోధన చేస్తున్న శ్రీ సంతోష్ బుద్ధా గారు ఇవాళ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ సత్యాన్వేషణలో ఆయన తెలుసుకున్న విషయాల గురించి అలాగే మనం తెలుసుకోవాలనుకుంటున్న విషయాల గురించి అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సంతోష్ బుద్ధా గారు. నమస్తే సార్. ఇవాళ మీరు మా కోసం, మా యూకే తెలుగు టాకీస్ ప్రేక్షకుల కోసం మీ సమయాన్ని కేటాయించి మాతో ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇండియాకి రావడం, అక్కడ నా ఇంటర్వ్యూ చూడడం, రమ్య గారు కాల్ చేయడం, అక్కడ యూకేలో ఉన్న తెలుగు ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ సత్యాన్వేషణలో నేను పొందిన అనుభవాలను మీరు స్వీకరించి ఆచరిస్తూ మీ జీవితాన్ని డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటారని కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే ఫస్ట్ ప్రశ్న నేను మిమ్మల్ని కలవగానే ఫస్ట్ అడగాలనుకున్నది, ఓకే సార్, ఈ సత్యాన్వేషణ వల్ల, ఈ జ్ఞాన సాధన వల్ల అసలు మనకు తెలిసేది ఏంటి? అసలు ఫస్ట్ మనకి అది ఎలా ఉపయోగపడుతుంది మన లైఫ్ స్టైల్కి? అయితే సత్య అన్వేషణ ఎందుకు అవుతుంది అంటే, మనిషికి ఎక్కడో ఒక దగ్గర ఒక దాన్ని ఏమంటామంటే ఒక దెబ్బ తాకుతుంది. మనం ఎక్కడో దగ్గర బలంగా తాకినప్పుడు ఏమవుతుందంటే మనిషికి ర్యాండమ్ జీవితం ఎట్లుంటుందంటే, ఒక ర్యాండమ్గా ఒక నదీ ప్రవాహంలాగా, ఒక వరదలాగా ఎట్లా వెళ్తుందో జీవితం అట్లా సరదాగా వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనిషికి ఒక సంకట స్థితి ఏర్పడుతుందో, అంటే కొన్ని గడ్డు పరిస్థితులు ఏర్పడతాయి. గడ్డు పరిస్థితులు ఏర్పడినప్పుడు మనం ఏమి చేయలేని ఒక నిస్సహాయ స్థితి వస్తుంది. ఆ నిస్సహాయ స్థితిలో మనిషికి అప్పుడు ప్రశ్న మొదలవుతుంది. అంతవరకు దాకా ప్రశ్న జరగదు. సో జీవితం అంటే మనం స్కూలింగ్లో లైఫ్లో పేరెంట్స్ పెరగడము, చదువుకోవడము, ఉద్యోగం రావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడో ఒకసారి మనిషికి ఒకసారి ఎక్కడో ఒక తలుగుతుంది. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక ఇంటెన్షన్లో ఏదో ఒక జరుగుతుంది. అప్పుడు నాకు జీవితం ఏంది, అందరికీ ఎవరికి లేవు కష్టాలు, నాకు ఒక్కరికే కష్టాలు వచ్చినాయి, లేదా నాకే ఇట్లా ఎందుకు జరిగిందని ఒక ప్రశ్న వస్తుంది కదా. ప్రతి ఒక్కరికి వస్తుంది. కాకపోతే కొందరు పట్టుకుంటారు, కొందరు పట్టుకోరు. ఎవరైతే ఆ బలంగా పట్టుకుంటారో వాళ్ళకే సత్యం మీద ఒక అన్వేషణ మొదలవుతుంది లోపల. ఎప్పుడైతే లోపల అన్వేషణ బలంగా స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక విత్తనం నాటడం స్టార్ట్ అవుతుంది. ఈ అన్వేషణే జీవితానికి తెలియకుండానే ఒక వ్యక్తి ముందడుగేసినప్పుడు నేచర్లో మనకు ఒక డోర్ ఓపెన్ అవుతుంది. అంటే మనం ఒక అడుగు ముందుకేసినప్పుడు నేచర్ ఏం చేస్తుందంటే, మనం ఏవైతే వెతుకుతున్నామో, ఆ సత్యాన్వేషణలో ఏదైతే వెతుకుతున్నామో, మనకు ఆ పరిశోధనలో ఆ డోర్ ఓపెన్ అయినప్పుడు యూనివర్స్ ఏం చేస్తుందంటే మనకు కరెక్ట్ గైడెన్స్లో సంబంధించిన వ్యక్తులు మనకు ఇంటర్లింక్ అవుతారు. అప్పుడు కరెక్ట్ గైడెన్స్ దొరుకుతూ ఉంటుంది. అది అయితే మీరు చెప్పిన దాంట్లో మాకు విషయం అర్థమైంది ఏంటంటే, మీకు మీ జర్నీలో ఎక్కడో ఆ పాయింట్ స్టార్ట్ అయింది. ఆ సత్యాన్వేషణ అనే ఒక క్రిటికల్ పాయింట్ స్టార్ట్ అయింది. సో ఆ ఇన్సిడెంట్ గురించి, అంటే మీరు ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు, అది ఒక వెరీ హెవీ ఇన్సిడెంట్ మీ లైఫ్లో. సో అప్పటి వరకు సాదా సీదాగా కూల్గా జరుగుతున్న మీ జీవితంలో ఒక చిన్న టర్నింగ్ పాయింట్, పెద్ద టర్నింగ్ పాయింట్ అనే చెప్పారు. యూటర్న్ ఎక్కదే. సో అంటే నాకు జాబ్ వచ్చి హైదరాబాద్కి వచ్చి జాబ్ చేస్తున్నప్పుడు జీవితం మంచి అందరిలాగానే సరదాగా ఉన్నది, పెద్ద ఒత్తిడి ఏమీ లేదు. సరదాగా జరుగుతున్నప్పుడు కొన్ని చిన్నగా ఆర్థిక సమస్యలు, చిన్న ఒక స్నేహితులతోటి ఇంటర్లింక్ అయ్యడం చిన్నగా జరిగింది. అది ఓవర్కమ్ చేసిన, పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు. కానీ అది దాటంగానే మా అబ్బాయి ఎప్పుడైతే ఇద్దరు అబ్బాయిలు, చిన్న అబ్బాయి, ఇద్దరు ఒకే అబ్బాయి, ఇద్దరు మన ఉప్పల్ దగ్గర అప్సిగూడలో స్కూలు. మార్నింగ్ టైంలోనే ఇద్దరు ఆటోలో వెళ్తుంటే లారీ యాక్సిడెంట్ జరిగి చిన్న అబ్బాయి చనిపోయాడు. చిన్న అబ్బాయి ఎప్పుడైతే చనిపోయిండో అప్పుడు జీవితం ఒక స్తబ్దత ఏర్పడ్డది. అంటే ఏమి అంటే అసలు నేను ఇన్ని రోజులు లైఫ్ స్టాప్ అయిపోయినట్టు అయిపోయింది. భవిష్యత్తు అంధకారం, అంటే జీవితం లేదు అనే ఒక ఫ్యూచర్ లేదు, జీవితమే కోల్పోయిన సందిగ్ధంలో అయిపోయినాక ఉంటుంది, ఆ పెయిన్ ఉంటుంది.
ఒక 5-6 మంత్స్ ఆ పెయిన్ అలాగే మెల్లగా కుటుంబ సభ్యులతోటి మా మిసెస్ తోటి మెల్లగా బయటపడ్డాక నా లోపల ఏం జరిగింది అంటే ఆటో యాక్సిడెంట్ ఎట్లా జరిగింది అంటే ఇప్పుడు ఆటో సిగ్నల్ కాడ నిలబడి రైట్కి వెళ్ళిపోవాలి, ఆటో యూటర్న్ ఉంటుంది, రైట్కి వెళ్ళిపోవాలి, లారీ వెళ్ళిపోతుంది ఎర్లీ మార్నింగ్ సమయం. అంటే సిటీలో ఎట్లుంటుంది అంటే 8 కల్లా ఎర్లీ మార్నింగ్ 8 కల్లా లారీ నో ఎంట్రెన్స్ ఉంటుంది. సో లారీ అనేది తొందరగా వెళ్తుండు, ఆటో వెళ్ళేటప్పుడు కరెక్ట్ రెడ్ మార్క్ పడ్డది లారీ వన్కి, రెడ్ మార్క్ పడ్డది, కానీ తొందరగా వెళ్ళిపోవడం వల్ల అదే వేగం ఆగలేదు. సో ఈ ఆటోకి అప్పుడే మనకు గ్రీన్ లైట్ పడే ముందు ఆరెంజ్ లైట్ పడుతుంది. సో ఆటో డ్రైవర్ రైట్లో ఇట్లా గేర్ వేసుకుని రెడీగా పెట్టుకున్నాడు, ఫస్ట్ పాయింట్లో ఆటోనే ఉంది, అదే ఆటోలో మా ఇద్దరు బాబులు కరెక్ట్ లారీ కొట్టడం, ఆటో యాక్సిడెంట్ అయ్యడం, ఆటో 4 పల్టీలు కొట్టడం, అందులో మా 2 పిల్లలు ఉండడం, మా పెద్ద కొడుకు లారీ ఇట్లా గుద్దింది, లారీ డ్రైవరు ఆటో డ్రైవరు లారీ మధ్యలో మా పెద్ద అబ్బాయి ఉన్నాడు. సో మా పెద్ద అబ్బాయికి ఏం జరగలేదు, ఇప్పుడు ఉన్నాడు ఇంట్లోనే హ్యాపీగా ఉన్నాడు. సో చిన్న అబ్బాయి లారీ కిందికి వెళ్ళిపోవడము, సో ఇద్దరు అదే ఆటోలో ఉన్నారు, అలా 6 పిల్లలు ఉన్నారు, ఎవ్వరికి ఏం జరగలేదు. సో ఎక్కడ ఎందుకు ఇది, దీనికంటే ముందు ఏం జరిగిందంటే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మనకు ఒక 20 రోజుల ముందు ఒక పకీర్ వస్తారు కదా మన దగ్గర, పకీర్ వచ్చి ఈ అబ్బాయి సేమ్ ఇట్లే గేట్ ఎంట్రెన్స్ కానీ వచ్చి అడుక్కునేటోళ్ళు వస్తారు అన్నట్టు అనుకుంటాం కదా. సో వచ్చినప్పుడు ఆ అబ్బాయికి చెప్పి ఆ పకీర్ చెప్పిండు 20 రోజుల పాటు ఈ అబ్బాయిని గడప దాటనీయకుండా అని చెప్పిండు. సో గడప దాటనీయకని చెప్పిండు, కానీ మనం ఇప్పుడు ఎవరని చెప్తే ఏమైతుంది, మన మైండ్ కొట్టేస్తుంది, ఏదైనా జరిగినప్పుడు చెడు జరుగుతుంది మనకు పెద్దలు చెప్తారు కదా. సో అట్లే మైండ్ కొట్టేసింది, మేము పట్టించుకోలేము. సో నాకు ఆ వ్యక్తి చెప్పడము, ఈడ లారీ జరగడము, మిగతా పిల్లలకి ఏం కాకపోవడము, ఇవన్నీ నా లోపల ఒక విత్తనం బలంగా నాటింది. ఆ బలంగా నాటడం వల్ల నా ఈ జీవితం అనేది ఈ సత్యాన్వేషణకు దారితీసింది. అప్పుడు సత్యాన్వేషణలో ఏం తెలిసింది నా అంటే 1-2 ఇయర్స్ కంప్లీట్ మౌనంలో ఉండి నేను ఏం చేశారు మీరు ఆ టైంలో సత్యాన్వేషణ జర్నీ? ఫస్ట్ నేను ఏం జరిగిందంటే కొన్ని బుక్స్ అయినా, ఒక యోగి ఆత్మకథ అయినా, ఒక యోగి ఆత్మకథలో మనకు కాశీ అనే అబ్బాయి ఉంటాడు, ఆ యోగానంద పరమహంస ఏం చెప్తారంటే ఆ అబ్బాయి సేమ్ 13 ఏళ్ళ అబ్బాయి, మా అబ్బాయి 13 ఏళ్ళే, నాకు ఆ వయసు అట్లా ర్యాండమ్గా జరిగింది. అబ్బాయి ఏంటంటే ఆ హాస్టల్ నుంచి వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్లేటంలో ఆయన ముందే చనిపోతాడని ఈయనకు తెలుస్తుంది, యోగానంద పరమహంసకు తెలిసినప్పుడు ముందు పంపించాడు, మీ పేరెంట్స్ ఇప్పుడు వద్దు మీరు ఇళ్ళకు అని చెప్తే తల్లిదండ్రులు విన్నారు కదా సార్. సో మరణ వార్త జరుగుతుందని వాళ్ళు చెప్పలేకపోవడం వల్ల చెప్పిండు, సేమ్ అయినా ఎట్లా జరిగిందో ఆ ఇన్సిడెంట్ చనిపోయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు కాలక్రమేణా యోగానంద పరమహంస కలకత్తా వీధులలో తిరిగినప్పుడు ఎవరైతే చనిపోయిన కాశీ అబ్బాయి ఇంకో తల్లి గర్భంలో జన్మ తీసుకుంటాడు. సో ఆ గర్భం నుంచి పిలుపు వినొస్తుంది నీకు, మనకు ఆ బుక్లో మొత్తం ఉంటుంది. ఆ బుక్ ఈ వరల్డ్లోనే పెద్ద ఫేమస్ ఆ బుక్, అందరూ ఆల్మోస్ట్ చాలామంది చదువుంటారు. ఆ గర్భంలో నుంచి పిలుస్తున్నప్పుడు ఈయన విని ఆ ఇంటి ముందర పోయి అమ్మ మీ ఇంట్లో ఒక గర్భిణీ స్త్రీ ఉంది పిలవండి అంటే అప్పుడు పిలిచి చెప్తాడు, చెప్పి ఇట్లా జరిగిందని చెప్తాడు. సో నాకు అక్కడ సిగర్ అయింది. ఇట్లా ఇంకొకటి మనకు తులసి దళం అని ఉంటుంది, తులసి దళం అనే ఒక బుక్లో కూడా ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళ బ్రదరు ఈ ఆర్మీలో ఈ చనిపోయినప్పుడు వాళ్ళ బ్రదర్ లండన్లో ఉంటాడు. లండన్లో ఏం చేస్తాడంటే ఊకే ఇట్లా డీప్గా కళ్ళు పుడుచుకొని ఇట్లా కూర్చొని బాధపడుతుంటే ఒక భారతీయ యోగి ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళిపోతాడు, వెళ్ళి ఆయన బాడీలో నుంచి సోల్ తీసుకొని ఆ సూక్ష్మ లోకాలలోకి వెళ్ళి తిరిగి ఆ లండన్ వీధులలో ఎట్లుంటుంది ఆ సూక్ష్మ ప్రపంచాన్ని మొత్తం దర్శనం చేపిస్తాడు. ఈ బుక్ చదవండి, దాన్ని ఇంగ్లీష్లో ఏదో బుక్ ఉంటుంది, ఇంగ్లీష్ పేరు తులసి దళం తెలుగులో. ఆ బుక్ అంటే ఇంగ్లీష్ బుక్ తెలుగులో ట్రాన్స్లేషన్ చేసాడు తులసి దళం. నేను ఆ బుక్ పేరు మీకు పంపిస్తాను. ఆ బుక్లో డీటెయిల్గా ఉంటుంది స్టోరీ. సో ఆ బుక్స్ చదవడం వల్ల నాకు క్లారిటీగా అన్వేషణ వచ్చి, సో ఏం తెలిస్తే ఏం చేస్తే మనకు ఆ సత్యం తెలుస్తుంది, ఏం చేయాలి. సో అల్టిమేటు మనకు వెతకడం ఎక్కడ స్టార్ట్ అయిందంటే మనం ప్రపంచంలో వెతుకుతున్నాం. ప్రపంచంలో ఇప్పుడు భగవంతుడు అంతటా ఉన్నాడని తెలుసు అందరికి. భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే ప్రతి వ్యక్తికి తెలుసు, నీ లోపలనే ఉన్నాడు. ఈవెన్ భగవద్గీత కూడా ఎవరే చెప్తుంది, అహం ఆత్మ గుడాకేశ సర్వభూత శేస్థిత, అంటే నేను ఆత్మ రూపంలో
సర్వభూతములలో అన్ని జీవులలో కొలువై ఉన్నా అన్నాడు. ఇది ప్రతి ఒక్కరికి భగవంతుడు ఎక్కడ అంటే మన లోపలనే ఉన్నది తెలుసు. కానీ వెతకడం ఎక్కడ ఎత్తుకుతున్నాం? బయట వెతుకుతున్నాం, గుళ్ళలో పోతున్నాం, బయట వెతకడం స్టార్ట్ అయింది. సో ఇది బయట వెతకడం, దీని ఏమని ఏం చెప్తాడంటే తనలో సర్వం ఉండగా తన లోపల వెతకలేక ధర వెతికెడి తనువుల మోసెడి ఎద్దుల మనముల తెలుపంగా మహిళ వేమ అంటాడు. అంటే తనలో సర్వం ఉన్నది అని చెప్తున్నాడు వేమన. సో ఎప్పుడైతే మనం బయట వెతకడం మానేసి లోపల అంతర్ముఖమై ప్రవేశిస్తామో అప్పుడే మనకు సత్యాన్వేషణకు దారి ఓపెన్ అవుతుందని సత్యం తెలుసుకొని అప్పుడు స్టార్ట్ చేసిన మెడిటేషన్, రకరకాల సంస్థలు తిరిగిన, కంప్లీట్ విపస్యనలు ఒక 4-5 కోర్సు చేసిన, బుద్ధుని సెంటర్స్ ఉంటాయి కదా, విపస్యన సెంటర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ వరల్డ్ మొత్తం ఉంటాయి. ఇక్కడ మనకు హైదరాబాద్లో కూడా ఉన్నాయి. నేను అవి సాధన చేసి కంప్లీట్గా ఇంట్లోనే కూర్చొని 2 years కంప్లీట్ ఎక్కువ శాతం మౌనం ఉండి ధ్యానము ఆ మూడ్లోనే 2 years ప్రపంచాన్ని నుంచి బయట ఉండలే, ఓన్లీ కంప్లీట్ సాధన. ఆ సాధనలో నాకు సత్యం ఏంది అర్థమైందంటే మనిషి జీవితాన్ని కర్మ నడిపిస్తుంది అని ఒక అవగాహన వచ్చింది నాకు. సో ఈ కర్మ నడిపించినప్పుడు ఎక్కువ నేను ఎలా నడిపిస్తుంది కర్మ మీద, కర్మ ఎట్లా నడిపిస్తుంది, కర్మను ఎవరు నిర్దేశిస్తారు, కర్మఫలం ఎవరు ఇస్తారు, కర్మఫలాన్ని ఇచ్చినప్పుడు మరి భగవంతుడు ఒక్కొక్కరికి ఓ రకంగా ఎందుకు ఫలితాన్ని ఇస్తుండు, మళ్ళీ కర్మ నడిపించేది ఆయన అయినప్పుడు మళ్ళీ మనకు సంకల్ప బలం ఎందుకు ఇచ్చిండు, ఆ సంకల్ప బలాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం, అసలు విధి రాత అంటే ఏంది, ఇవన్నీ నా లోపల ప్రశ్నలై అన్వేషణ కొనసాగి ఒక్కొక్కటి జరిగింది. అట్లా జరిగింది. ఈ క్వశ్చన్స్ అయితే అందరికీ ఉంటాయి సార్. అంటే మీరు అన్నట్లే కర్మఫలం అనేది ఒక సిద్ధాంతం అయితే సంకల్ప బలం అంటారు. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చెప్తారు, నువ్వు 100కి 100 ట్రై చేయి, 80 90 వస్తాయి, కానీ నువ్వు బలంగా అనుకుంటే 100కి 100 వస్తాయి అంటారు. అలాగే ఒకవేళ అంటే ఇప్పుడు కర్మఫలం ఏముంటది, మనకి ఏమొచ్చినా అది మనం ముందు చేసుకున్న కర్మల ఫలితం అంటారు. ప్రీవియస్ గతంలో యాక్షన్ రిజల్ట్ అంటారు. సో ఇప్పుడు మనం ఒకవేళ మన కర్మఫలము మనకు 100 రావు అనేలాగా ఉంటే మన సంకల్ప బలం దాన్ని జయించగలదా? అన్ని రకాలైన డిజైనర్ పట్టు చీరలను వీవర్స్ నుంచి డైరెక్ట్గా మీకు అందిస్తుంది శాంభవి శారీస్. మీ ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలకు హ్యాండ్లూమ్ పట్టు చీరల కొరకై సంప్రదించండి. శాంభవి శారీస్, నాగోల్, హైదరాబాద్. అయితే 2 ఉంటుంది ఇక్కడ, ఇది బాగా అర్థం చేసుకోవాలి. మనం బై బర్త్ లైఫ్ జర్నీ తీసుకోకముందుకే మనము ఒక డిజైన్ చేసుకుంటాం. సోల్ డిజైన్ చేసుకొని వచ్చే ముందే లైఫ్ జర్నీ అంటే ఏ తల్లిదండ్రులు తన కర్మ డిజైన్ మొత్తం పుట్టి నుంచి చనిపోయేదాకా ఏ కర్మలు ఆచరించాలి, ఏ రిజల్ట్ పొందాలనే డిజైన్ వేసుకున్న తర్వాత ఆ భూమి మీదకి వచ్చే క్రమంలో కర్మ, దీన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. అంటే జన్మల అనుభవించేది ప్రారబ్ధ కర్మ. ఈ కర్మతో పాటు ఫ్రీ విల్ తెచ్చుకుంటాం. సోల్ ఫ్రీ విల్ అంటే ఇదే సంకల్పశీలం. ఏదైతే ఇప్పుడు భూమి మీద మనకి ఇదే ఇచ్ఛాశక్తి, అంటే భూమి మీద మనం ఏదైతే మనకు కోరుకుంటామో అది పొందడం, భూమి మీద మనకు కావాల్సింది పొందడాన్ని సంకల్ప బలం ద్వారా ఉపయోగించుకోవడం. కర్మ ప్రకారం జీవితం జరుగుతుంది, కానీ మనము సంకల్ప బలం మనం ఉపయోగించి మనకి ఏదైతే అవసరమో ఈ భూమి మీదకి వచ్చినాక దాన్ని పొందడం, ఇది సంకల్ప బలం ద్వారా మాత్రమే సాధ్యం. కానీ ప్రారంధం ఎక్కువ తీసుకుపోతుంది. ఇది 2 ఎట్లుంటుంది అంటే లైఫ్ ఎప్పుడు వై జంక్షన్లో ఉంటుంది. మీరు చిన్న పిల్లల నుంచి పెద్ద దాకా వీళ్ళు ఒకటి చదవాలనుకుంటారు, లేదా ఒక ఉద్యోగం పొందాలనుకుంటారు, జీవితంలో ఇంకోటి జరుగుతుంది. ప్రతి క్షణం వై జంక్షన్లో ఉంటుంది. ఈవెన్ మ్యారేజ్ టైంలో కూడా మీరు ఒక అమ్మాయిని చేసుకోవాలనుకుంటారు, ఒక అబ్బాయిని చేసుకోవాలనుకుంటారు, కానీ ఫైనల్ మూమెంట్లో వేరే వ్యక్తి ఎంటర్ అవుతాడు. సో ఇదంతా డిజైన్ ప్రకారం జరుగుతుంది. కానీ మన ఎప్పుడైతే ఈ సంకల్పం ఎప్పుడు ఉంచాలంటే ఇది 2 రేసు గుర్రాలు లాంటి, జోడి గుర్రాలు అంటాం. సో కర్మ అనేది మనల్ని ఒకవైపు తీసుకెళ్తుంటది, అది మనకు తెలియకుండానే మన జీవితం అడిపోతుంది, మనం ఏం చేయక్కర్లే, అది తీసుకెళ్తుంటది, మనం ఆ ట్రాన్స్ లో ఉంటాం. ఇది ఎంత వేగంగా తీసుకెళ్తుందో మన ప్రయోగం, మన బలం, మన ఇంటెన్షన్, మన ఉద్దేశము దాన్ని మించి ఉండాలి. సంకల్పం అంటే మన తీవ్రత, ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాం, దాని మీద తీవ్రమైన తపన, తీవ్రమైన అన్వేషణ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా అబ్బాయి అనిపోయాడు, అసలు ఇంతకు ముందుకు ఉంటే లైఫ్ ఉంటే నా లైఫ్ ఇంకో రకంగా పోనేమో, సో బై లైఫ్. సో కానీ ఇప్పుడు నా ఇంటెన్షను అసలు ఏంది జీవితము ఇది అనేది ఒక ఇంటెన్షన్ బలంగా నాటుకోవడం వల్ల నా సాధన కూడా సంకల్ప బలంతో విపరీతమైన సాధన చేసింది. అంటే ఆ ఇంటెన్షన్ తోటి ఇప్పుడు నా ప్రారబ్ధ కర్మలో ఏముంది పక్క పెడితే నా ఇంటెన్షన్ బలంగా చేసి నేను సత్యాన్వేషణ ద్వారా
కొంచెం సత్య పరిశోధనలో నాకు సత్యం అర్థమైంది కదా. సో ఇట్లా చేయాలి అంటే ఏదైతే కావాలనుకుంటాడో దాని మీద తీవ్రత ఎక్కువ ఉండాలి. ఆ తీవ్రత ఎట్లుండాలంటే ఇది లేకపోతే నేను ఉండను, ఇక చచ్చిపోయేంత పిచ్చి ఉండాలి. అప్పుడు అది నీ కాళ్ళ కాడికి వచ్చి తీరుతుంది. అంటే అది ఎట్లా వస్తుంది అంటే యూనివర్స్ దిగొచ్చి అంటే విశ్వ నియమాలు మొత్తం అనుకూలంగా నీకు మారిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు స్టేట్లో కేసీఆర్ ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో ఆయన దృష్టి ఏకమై ఓన్లీ తెలంగాణ మీదే ఉండే, సిద్ధించి పెట్టిందా లేదా అట్లా. అంటే మన దృష్టి పర్ఫెక్ట్గా మనం ఏదైతే అనుకుంటామో దాని మీద మన ధ్యాస మొత్తం కేంద్రీకరిస్తే మన లోపల ఉన్న దృష్టి ఆ సృష్టికి కారణమవుతుంది. అంటే థాట్ థింక్గా మారుతుంది, వస్తువుగా మారుతుంది. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా. అది అన్ని మొత్తం అన్ని ఇంటర్లింక్ అండి. అయితే కామన్గా అంటే మనం మనుషులు అన్నాక మనం ఎమోషన్ డ్రివెన్ ఉంటాం. అంటే మనలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి, స్వార్థం కానివ్వండి, అసూయ కానివ్వండి. మెయిన్గా మనతో నడిచే వాళ్ళు, మన తోటి వాళ్ళు అనుకున్న వాళ్ళు సడన్గా ఒక్కసారిగా వాళ్ళు వృద్ధిలోకి వెళ్ళిపోయి మనం ఇంకా అక్కడే ఉన్నాం అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు ఒక తెలియని డిప్రెషన్ కానీ అది అఫ్కోర్స్ అది ఎదుటి వాళ్ళ బట్టి ఒక అసూయ స్టార్ట్ అవుతుంది. తర్వాత మనం ఆలోచించుకున్నప్పుడు ఒక డిప్రెషన్లో ఒక లోన్లీనెస్ ఫీల్లోకి వెళ్ళిపోయినప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, మేబీ ఇది నా గత కర్మ రాసి పెట్టిందేమో అని ఇంకో ప్రయత్నం కూడా చేయకుండా వదిలేస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఎలాంటి డైరెక్షన్లో వెళ్ళడం కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు మీకు ఆధ్యాత్మిక సాధనలో ఏమైతే అంటే ఫస్ట్ యాక్సెప్టెన్సీ వస్తుంది. ఇందులోకి వస్తే భౌతికం వస్తే కొంచెం కాంప్లికేటెడ్, కొంచెం సఫర్ అవుతాడు మనిషి, ఇబ్బంది పడతాడు. ఫస్ట్ మనకు ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కంపెనీ ఉంది, అందులో ఒక 1000 మంది 100 మంది ఉద్యోగస్తులు ఉన్నారు అనుకో. మనకు ఒక ఉద్యోగం ఉన్నది, వేరే వ్యక్తులను మార్చడానికి మనం ప్రయత్నం చేస్తామా? అంటే వేరే ఉద్యోగాన్ని నువ్వు ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయాలి, ఇది రాంగ్, ఇది తప్పని మనం నిర్దేశించలేము, ఎందుకంటే అది మన పని కాదు. సో సృష్టిలో కంపెనీ నియమాలకు ఈ వ్యక్తి అడ్డు తగులుతాడు, తద్వారా ఈయన ఉద్యోగమే పోయే అవకాశం ఉంది. సో మనం ఏం చేస్తామంటే సృష్టిలో ఈ విశ్వంలో కొన్ని విశ్వ నియమాలు ఉంటాయి, ప్రకృతి ధర్మాలు ఉంటాయి, ఇవి అంతటా విస్తరించి ఉంటాయి. సో ఫస్ట్ మనం ఒక వ్యక్తిని మార్చలేం, మార్చడానికి ప్రయత్నం చేయకూడదు, ఎందుకంటే అది మన పని కాదు. మన పని ఏంది, నీ ఫోకస్ దేని మీద ఉండి దాని మీద చేసుకుంటూ పోతే నీకు ఫలితాలు వస్తాయి తప్ప ఒక వ్యక్తి ఎదుగునంత ఈర్ష్య పడితే మాత్రం వచ్చేది లేదు. అంటే ఇది ఒక అండర్స్టాండింగ్ రావాలి. ఇప్పుడు మనకి ఈర్ష్యా భావన వస్తుంది, కానీ ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు, యాక్సెప్టెన్సీ మనిషికి ఎప్పుడైతే అంగీకరించడం వచ్చినప్పుడు, ఓకే తన కర్మకు తన రోల్ ఇది. ఇప్పుడు ఒక ఉద్యోగంలో ఒక కంపెనీలో లేబర్ పని చేసేవారు లేబర్ పని చేస్తాడు, మేనేజర్ పని చేసే మేనేజర్ పని చేస్తాడు. సో ఎవరి పాత్రలో వాళ్ళు ఉన్నారా లేదా? ఇక్కడ మన ఆఫీస్లో కూడా ఎవరి రోల్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మనకు అండర్స్టాండింగ్ ఏం చేసుకోవాలంటే నా రోల్ ఇది. ఇప్పుడు భార్య భర్త కాలేడు, భర్త భార్య కాలేడు. సో భర్తగా ఉన్నప్పుడు ఆ భర్త ఏం చేయాలి, కుటుంబంలో ఆయన బాధ్యతలు ఏంది అని నిర్వహించాలి. కానీ నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పినట్టే నడవాలనే ఒక హక్కు చూపిస్తాడు చూసినా, అధికారం చూపించడం వల్ల డిస్టర్బెన్స్ జరుగుతుంది. సో ఇక్కడ కూడా అసూయ, ఈర్ష్య అవన్నీ పడడం వల్ల మనం డిస్టర్బ్ అవ్వడు తప్ప, మన మనసు డిస్టర్బెన్స్ తప్ప వల్ల వచ్చేది ఏం లేదు. అందుకే ఆధ్యాత్మికంలో సాధన చేసినప్పుడు ఫస్ట్ మన మైండ్ యాక్సెప్టెన్సీ వస్తుంది. ఇక్కడ సాధన వల్ల ఏమైందంటే ఇతరుల వ్యక్తిని జడ్జి చేయని స్థితి వస్తుంది. అంటే వాళ్ళని తల దూర్చం. ఇక్కడ 3 వస్తాయి ఆధ్యాత్మికంలో. ఒక వ్యక్తిని నిందించం, రెండోది యాక్సెప్టెన్సీ, ఇంకోటి తల దూర్చం, వేరే జీవితాలలో తల దూర్చం. ఇగో ఈ 3 సిద్ధిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది అయితే ఇప్పుడు ఇంకొక పరంగా చూస్తే అంటే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ చేసే వాళ్ళకి అంత టైం కేటాయించలేక, అంటే తన లైఫ్ స్టైల్లో ఇంకా అంటే డే అండ్ నైట్ ఇంకా తన లైఫ్లో ఏదో ఒక పనిలో వెళ్ళిపోతుంటారు కదా, స్టార్ట్ అయితే వెళ్ళిపోతాం, నైట్ అయిపోతుంది, మనకు అంత టైం దొరకదు. అందుకని వాళ్ళకి సూక్ష్మంగా ఏం చెప్తారు అంటే మనం ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలన్నా, ఏదైనా ఈ జర్నీ మొదలెట్టాలన్నా వాళ్ళకి హై లెవెల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఓకే, నాకు అర్థమైంది. అంటే బేసిక్ మనుషులకు ఏంటంటే ఇప్పుడున్న ఈ బిజీ ప్రపంచంలో మనిషికి సాధన చేయడానికి టైం లేదు. సో సాధన ఎందుకు చేయాలో అసలే తెలియదు. సో మూలం ఏంటంటే ఆధ్యాత్మిక యొక్క మూల సూత్రం మనసును జయించడం. మనసును జయించడం అంటే
మనసును అర్థం చేసుకోవాలి ఫస్ట్. అసలు మనసు అంటే ఎట్లా స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయిన మనసు మనకి ఎందుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనసు లేకపోతే మనం ఏమైనా పని చేస్తామా? ఏం చేయలేము. ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ వెళ్ళినా మైండ్ పని చేయాలి, ఆఫీస్కి వెళ్ళాలన్నా మైండ్ పని చేయాలి, ప్రపంచంలో ఏది చేయాలన్నా మైండ్ పని చేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మైండ్ పని చేయాలి, మన కోసం పని చేయాలి మైండ్. కానీ ఇప్పుడు మనం ఏమైందంటే మన కోసం మైండ్ పని చేయకుండా మైండే మనల్ని వాడుకోవడం. అంటే ఇప్పుడు బాడీని, ఇప్పుడు మీరు ఏం చెప్పినా మైండే కదా, మైండ్ చెప్పినట్టే వింటుంది కదా. సో ఇప్పుడు మైండ్ చెప్పినట్టు మనం వింటున్నామా, మనం చెప్పినట్టు మైండ్ వింటుందా? లేదు, మైండ్ చెప్పినట్టే మనిషి వింటుండు. సో ఈ ఇన్ఫర్మేషన్ మైండ్ అనేది ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే మనం పుట్టినప్పుడు, అంటే మనం తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఇంకా ఏముండదు, మైండ్ ఉండదు, అక్కడ ప్యూర్ ఉంటుంది, ఓన్లీ ప్యూర్ సోల్ బాడీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు, అంటే ఈ పలాని తల్లిదండ్రులకు ఒక పాప పుట్టింది, ఒక బేబీ పుట్టింది, అప్పుడు తల్లిదండ్రులు అనే ఒక పదాన్ని బేబీకి అతికిస్తున్నామా లేదా? సో కాలక్రమేణా ఒక 20 రోజులకు బారసాల చేస్తాం కదా, అప్పుడు పేరు పెడతాం. ఆ పేరు కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రపంచంలో ఉన్న ఒక వ్యక్తి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ పేరు అతికించడం. సో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది ఈ బేబీకి నేమ్ అతికించిన తర్వాత ఆ నేమును మాత్రమే మన ఐడెంటిఫికేషన్గా గుర్తిస్తున్నాం. సో అక్కడ మనసు స్టార్ట్ అవుతుంది. పెరిగినప్పుడు ఇక వీళ్ళు తల్లిదండ్రులు, వీళ్ళు రిలేషన్, వీళ్ళు కుటుంబ సభ్యులు, బయటికి వెళ్ళాక వీళ్ళు ఫ్రెండ్స్, అదంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అవుతుందా లేదా? ఈ ఇన్ఫర్మేషనే మనసు. సో ఈ ఇన్ఫర్మేషనే మనసు తీసుకొని ఈ ప్రపంచంలో మొత్తం తీసుకొని ఆ మనసే పేరుకపోయి మనల్ని ఆటాడిస్తుంది. ఇదే మాయ, అంతే సింపుల్. ఇది విద్యా వ్యవస్థలో ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, స్టడీ తీసుకుంటుంది, కాలేజ్ వ్యవస్థలో అది తీసుకుంటుంది, మీరు ఉద్యోగంలో అది తీసుకుంటుంది, ఎవ్రీథింగ్ మొత్తం ఇన్ఫర్మేషనే. ఈ ఇన్ఫర్మేషనే మనసు అయి కూర్చున్నది, అదే ఆడుతుంది. ఇప్పుడు మనం ఎక్కడ పోవాలన్నా ఇప్పుడు ఇంట్లో కూర్చున్నా మైండే కదా మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్నది. పోలిక కూడా ఇన్ఫర్మేషన్ వల్లే వస్తుంది, కోపం కూడా ఇన్ఫర్మేషన్ వల్ల, అన్ని ఎవ్రీథింగ్ మొత్తం అదే. సో దీన్ని ప్రాపర్గా ఉపయోగించాలంటే మనసు ఇంట్లో పనిచేస్తుంది. పనిచేసినప్పుడు మనసు మన కోసం పనిచేయాలి కదా. ఎప్పుడు మనసు కోసం పనిచేస్తా అంటే ఫస్ట్ కళ్ళు మూసుకొని ఎప్పుడైతే కూర్చొని మనం ఏంటిది అసలు జీవితం అంటే ఏంది అని మనం ప్రశ్న వేసుకొని అసలు మనల్ని ఎవరు నడిపిస్తారు అని అండర్స్టాండింగ్ రావాలి. సో ఇన్ఫర్మేషన్ అంటే మనసే మనం దాని ఆధీనంలో ఉన్నాం కదా, ఇదంతా కరెక్ట్ కాదని ఫస్ట్ మనకు అవగాహనకు వచ్చి, సో ఇట్లా కాదు, ఫస్ట్ మనస్సును మనం వశం చేసుకోవాలంటే దానికి ఆధ్యాత్మికతే మూలం. సో అందులో హయ్యర్ లెవెల్లో మెడిటేషన్, డైలీ ఒక 1-2 అవర్స్ మెడిటేషన్ చేయడంలో ఏమవుతుందంటే డైలీ ఇప్పుడు మనం డైలీ రోడ్డు మీద నుంచి బయటికి వెళ్తాం, పొద్దున ఆఫీస్కి వెళ్తాం, బయటికి వెళ్తాం, డైలీ ఇన్ఫర్మేషన్ ఎన్నో దృశ్యాలు చూస్తుంది, సోషల్ మీడియా ఫాలో అవుతాం, పేపర్లో చూస్తాం, న్యూస్ చూస్తాం, అదంతా మన మనసు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది. మనం ఈరోజు ఇల్లు శుభ్రం చేయకపోతే ఎంత గజిబిజి ఉంటుందో ఇల్లు, మన మనసు కూడా డైలీ ఒక 1 అవర్ మెడిటేషన్ చేయకపోతే గజిబిజి ఉంటుంది, అది మన కంట్రోల్ ఉండదు. సో అది ఇప్పుడు ఇంత పేరుకపోయి కొన్ని టన్నుల కొద్ది ఆలోచనలు మన మనసులో పేరుకపోయి ఆ ఇన్ఫర్మేషన్లో ఆ వరదలో మనం ఇరుక్కపోయినాం. సో అందులోకి వెళ్ళి బయటపడి మనల్ని శాంతిగా ఉంచి మనసును నీ కోసం పనిచేసే స్థితిని తీసుకొచ్చేది ఆధ్యాత్మికత. చాలా బాగా చెప్పారు సార్. ఇక్కడ ఇంకోటి అంటే ఇప్పుడు ఈ రిలేషన్స్ గురించి చెప్పారు కదా, బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులను అటాచ్ చేస్తారు. ఈ అటాచ్మెంట్ అనేది కూడా మనిషికి ఒక ఎమోషన్స్ లాగా వచ్చేస్తుంది. సో ఆధ్యాత్మిక చింతనలో కూడా ఈ అటాచ్మెంట్ గురించి కూడా లైక్ డిటాచ్డ్ అటాచ్మెంట్ ఉండాలి ఎక్కువ. మనము అంటే మన పిల్లల విషయంలో ఎస్పెషల్లీ ఎక్కువ వాళ్ళ మీద అంత ప్రేమ పెంచుకోకూడదు అనే ఒక ఇది ఉంటుంది కదా. సో ఏం చెప్తారు? ఈ మధ్య కాలంలో ఏమైందంటే పూర్వం కాలంలో పెద్దలు తల్లిదండ్రులు పిల్లల్ని కొంచెం కఠినంగా చూసేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైందంటే మనకు తల్లిదండ్రులు పిల్లల మీద విపరీతమైన ప్రేమ పెంచుకుంటారు. సో తప్పులేదు, ప్రేమ ఉండడంలో తప్పులేదు. ఆధ్యాత్మికతలో ఏంటంటే మనకు సత్యం ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో మన రోల్ ఏందో మనకు అర్థమవుతుంది కదా. ఈ కుటుంబంలో కూడా గ్రూప్ ఉంటుంది, కుటుంబంలో గ్రూప్ అంటే భార్య, భర్త, పిల్లలు, వీళ్ళ గ్రూప్ కలిస్తేనే కదా. సో తల్లిదండ్రులు అనే వాళ్ళు పిల్లలకు వాళ్ళ ఎదుగుదలకు ఇంటర్లింక్ అయి ఉంటారు. సో వాళ్ళకి ఏది కావాలో అది సమకూర్చడం వరకే మన బాధ్యత, కానీ వాళ్ళ లైఫ్ డెస్టినీ మనం నిర్దేశించలేము, వాళ్ళని మార్చలేము, అంతే కదా. సో ఎప్పుడైతే మనం
వాళ్ళని మార్చాలి, మనకు అనుకూలంగా ఉండాలి అని అనుకుంటామో అక్కడ సినిమా స్టార్ట్ అవుతుంది, సఫర్ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ డెస్టినీ ఉన్నది, వాళ్ళ భూమి మీదకి వచ్చే ముందు కొన్ని కర్మ తెచ్చుకుంటారు కదా, సో వాళ్ళ డెస్టినీ ఒకవైపు తీసుకెళ్తుంది. మనమేమో డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, అమెరికాకి వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి అని అనిపిస్తుంది మనకి. ఇక్కడ ఈ ప్రపంచాన్ని మన మనసు పోల్చుకుంటుంది, మన మనసు పోల్చుకొని ఆ పోల్చుకున్న ఇన్ఫర్మేషన్ వీళ్ళ మీద రుద్దుతుంది. సో అట్లా కాదు, తల్లిదండ్రులు ఎప్పుడైతే వీళ్ళ ఎదుగుదలలో వాళ్ళ అవసరాన్ని గుర్తించి వాళ్ళ డిజైన్ అంటే వాళ్ళు ఎటువైపు వెళ్తారు, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంది దాని వైపు ప్రోత్సహిస్తే కొంచెం దుఃఖం నుంచి బయటకు వెళ్తారు. సో మనకు ఆధ్యాత్మికత డైలీ 1-2 hours మెడిటేషన్ చేయడం వల్ల ఏమైందంటే మళ్ళీ వాళ్ళ మీద కూడా మనం పెత్తనం చేయడం, హక్కు చూపించని స్థితి రాకుండా వాళ్ళ కరెక్ట్ గైడెన్స్లో మనం ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రోత్సహించినప్పుడు కొంత మంచి జరిగినా చెడు జరిగినా అంత పెయిన్ ఫీల్ కడతలేదు అంటారు. అది మనస్సు గురించి అండర్స్టాండింగ్ అయినప్పుడే, అది మళ్ళీ మూలం ఆధ్యాత్మికతలో ఉంటుంది. కానీ పిల్లల ఎదుగుదలకు మనం సపోర్ట్, ఓకే మనం ఏమనుకోవాలంటే వాళ్ళు మన కోసం లేరు, వాళ్ళ కోసం వాళ్ళ అవసరాల వాళ్ళ డెవలప్మెంట్ కోసం మనం ఉన్నాం అని మనం ఎప్పుడైతే వాళ్ళ డెవలప్మెంట్ కోసం ప్రతి దానిలో మనం సహకారం స్టార్ట్ అవుతుందో మన జీవిత చరమాంకంలో శరీరం శిథిలమైనప్పుడు మనల్ని వాళ్ళు హ్యాపీగా చూస్తారు. ఎప్పుడైతే మనం హక్కు చూపించి వాళ్ళని హింసిస్తామో మన జీవిత చరమాంకంలో ఆ కర్మ మళ్ళీ యాక్షన్ అవుతుంది. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, మనం టార్చర్ పెట్టి చదివిస్తాం, ఇబ్బంది పెడతాం. ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు చిన్నప్పుడు పుట్టిన సంధి ఒక 7-8 సంవత్సరాల వరకు వాళ్ళ మైండ్లో ఏముండదు కదా, అప్పుడు ఏదైతే తల్లిదండ్రుల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని మనసు ఉంటుంది కదా, వీళ్ళు కొట్టడము, హింసించడము, భయాంతో పెంచడం ఉంటుంది చూసినా, అంటే కరెక్ట్ గైడెన్స్ ప్రాపర్గా ఒక్కటి స్టెప్ బై స్టెప్ అర్థం చెప్పడం లేకపోవల్ల, కుటుంబాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం తెలియకపోవడం వల్ల ఈ భయాలు ఏమైతుందంటే ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అయ్యి వీళ్ళు చిన్నప్పుడు ఏమి చేయలేరు. ఒక జీవి మనం ఏం చేయలేనప్పుడు అది ఏం చేస్తుంది, ఏం చేయలేదు. సో మనం కూడా ఆ చిన్న పిల్లలు ఏమి చేయలేక సరెండర్ అయిపోవడము, ఏడవడము, దుఃఖానికి ఉంటుంది. కానీ వాళ్ళు మళ్ళీ పెద్దగా అవుతారు చూసినా, ఎప్పుడైతే యవ్వన పరిధి దాటి మళ్ళీ స్టేజ్కి వచ్చిర్రో అప్పుడు ఇప్పుడైతే చిన్నప్పుడు పేరుకపోయిన ఈ ఇన్ఫర్మేషన్ అప్పుడు బ్లస్ట్ అవుతుంది. అప్పుడు బ్లస్ట్ అయ్యి ఏమవుతుందంటే వీళ్ళ మీద పగ, ప్రతీకారం, కోపము, ద్వేషము, ఇవన్నీ వస్తాయి. సో మనం చిన్నప్పుడే కరెక్ట్ అవన్నీ అండర్స్టాండింగ్ పిల్లలకు నేర్పిస్తే చాలా ప్యూర్గా ఎదుగుతారు. మనకి ఆ ప్యూర్ భావాలు మనల్ని కూడా వాళ్ళు అలవర్చుకొని మనల్ని అలా డైరెక్షన్లో మనని జీవిత చరమాంకంలో మనల్ని కాపాడుతారు వాళ్ళు. అంటే వినడానికి చాలా బాగుంది సార్. కానీ ఒక ఫాదర్గా ఒక మదర్గా పిల్లల్ని చూస్తున్నప్పుడు అంటే మనం ఒక కన్విన్స్డ్ స్టేట్లో ఉంటాం. అంటే ఇది కరెక్ట్ పాత్, ఇలా వెళ్ళాలి వీళ్ళు అని మనం ఒక పాత్కి అనుకుంటాం. ఎప్పుడైతే వాళ్ళు ఆ దారిలో నడవట్లేదో మనం తెలియకుండానే ఒక బాధ కానీ ఒక వాళ్ళ పట్ల ఉన్న ఒక కన్సర్న్తో కానీ వాళ్ళని మళ్ళీ అదే దారిలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం. అదే ఫోర్స్ వద్దు అంట, ఫోర్స్ అస్సలే వద్దు. వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళ డైరెక్షన్లో మీరు సమకూర్చండి. ఆటోమేటిక్గా వాళ్ళకి ఏది కావాలో వాళ్ళ ముందుకు ప్రత్యక్షమవుతుంది. ఈవెన్ మీరు విద్య తీసుకోండి, డబ్బు సంపద తీసుకోండి, కుటుంబం, భార్య కానీ భర్త కానీ అన్ని కర్మ ఇంటర్లిటెడే ఉంటాయి. కర్మనే మూలం ఎక్కువే ఉంటుంది. కర్మ లేకపోతే జీవితమే లేదు. ప్రతిరోజు మనం ఏదేదో కర్మ చేసుకుంటూ పోతామో అదే ఆ కర్మ యొక్క రిజల్టే మన జీవితం. సో మనం అంటే గత జన్మల నుంచి తెచ్చుకున్న కర్మ ఆల్రెడీ డిసైడెడ్. కానీ ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక మంచి పని, ప్రతిరోజు ఒక సత్కర్మ చేయడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు చదువు వస్తలేదు అంటే మామూలుగా వస్తలేదు అనుకున్నాం. చదువు రానప్పుడు మనం ఏం చేయాలంటే నేచర్, ప్రకృతి ధర్మాలను తీసుకుంటే ఏంటంటే మనకైతే ఏదైతే లేదో అది ఇతరులకు ఇవ్వాలి. మనకి ఏదైతే లేదో అది ఇతరులకు ఇవ్వనప్పుడు అది మనకు చేరుకుంటుంది. ఇప్పుడు మనకు ఒక చెట్టు అంటే ఒక విత్తనం, ఇప్పుడు మామిడి పండు కావాలంటే ఏం చేయాలి, మనం మామిడి చెట్టే పెడతాం కదా. ఇదే కర్మ సిద్ధాంతం. మనకి ఏదైతే కావాలో మన దగ్గర ఉన్నది ఇతరులకు ఇవ్వనప్పుడు నేచర్ ఏం చేస్తుంటే మనకు కావాల్సిన ఆ డోర్స్ ఓపెన్ చేసి వేరే వ్యక్తులను తీసుకొచ్చి మనకు ఆ అవసరాన్ని క్రియేట్ చేస్తుంది. సో బాగా చదువుకోవాల్సిన పిల్లల తల్లిదండ్రులకు డబ్బు ఉంటుంది. డబ్బు ఉన్నప్పుడు ఏమవుతుందంటే పిల్లలు చదువు రాదు, కొంతమంది చదువుకోలేరు, అంటే వాళ్ళకి ప్రారంభంలో చదువు విజ్ఞానం అందదు. వీళ్ళు ఏం చేయాలంటే చదువు లేని పిల్లలకు అంటే ఆర్థిక స్తోమత లేక చదువు లేని పిల్లలకు వీళ్ళు కొంత ఆర్థికంగా ధనం చేసి వాళ్ళ డెవలప్మెంట్కి ఎప్పుడైతే ఆ తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారో పిల్లల జీవితాలు మారుస్తుంది.
సో అలా చేసినది ఇలా రిటర్న్ ఇలా రిటర్న్ వస్తుంది. మనం ఏదైతే అట్లా కాదు, మనం వీళ్ళ మీద ప్రయోగం చేయొద్దు, అదే అది ఎట్లా రిజల్ట్ వస్తుంది కనుక్కోవాలి. ఓకే, మనం వీళ్ళు ఈ డైరెక్షన్లో పోవాలన్నప్పుడు మనం ఏమి చేస్తే అది మనకు సమకూర్చబడుతుంది, అవి ఆ వేళ వెళ్ళాలి. అట్లా ఆ వేళ వెళ్తే అప్పుడు పిల్లల మెల్లగా యూనివర్స్ ఏం చేస్తుందంటే మొత్తం సిస్టమే మార్చేస్తుంది, మన జోన్ మార్చే. ఇప్పుడు ఏ కంఫర్ట్ జోన్లో ఉన్నామో మళ్ళీ ఇంకా అంటే బ్యాడ్ జోన్లో నుంచి మళ్ళీ కంఫర్ట్ జోన్లోకి తీసుకొస్తుంది మనం. అయితే ఈ స్పిరిచువల్ జర్నీలో మెడిటేషన్ అనేది బేస్ అనేది అర్థమవుతుంది. ఓకే సార్. అండ్ ఈ మెడిటేషన్ కూడా చాలామంది చాలా రకాలుగా చేయొచ్చు, చాలా పద్ధతులు ఉన్నాయి అని చెప్తారు. అండ్ మనకి ఇక్కడ ఇండియాలో అయితే చాలా సంస్థలు ఉన్నాయి, చాలామంది నేర్పే వాళ్ళు ఉన్నారు. అయితే యూకే ప్రజల కోసం మేము పొద్దున్నే లేచామా, పిల్లల్ని రెడీ చేసామా, స్కూల్లో దింపామా, ఆఫీస్కి వెళ్ళామా, వచ్చామా, తిన్నామా, పడుకున్నామా అని ఒక బిజీ స్కెడ్యూల్లో ఒక రొటీన్లో పడిపోయింది. సో వాళ్ళకి ఒక పద్ధతి అంటే మెడిటేషన్ స్టార్ట్ చేయాలన్నా ఎలా చేయాలన్నా ఏదైనా మీరు సూచించగలుగుతారా? ఓకే, మీరు అన్నట్టు వాస్తవమే. ఇండియాలో చాలామంది గురువులు ఉంటారు, సంస్థలు ఉన్నాయి, ఎక్కడన్నా చేరుకునే అవకాశం ఉంటుంది. సో అక్కడ వెస్ట్రన్ కల్చర్లో బిజీ లైఫ్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే మెడిటేషన్ అంటే ఏందో తెలుసుకోవాలి. అంటే ఫస్ట్ ఒక అవగాహన రావాలి. మెడిటేషన్ అంటే ఏంటంటే ధ్యానం, తెలుగులో ధ్యానం. ధ్యానం అంటే దాని మీనింగ్ ఏంటంటే గమనము అంటే గమనించడం, చూడడం. ధ్యానం అంటే చూడడం. మెడిటేషన్ అంటే జస్ట్ కన్ను మూసుకొని జస్ట్ ఇట్లా గమనించడం. అంటే మన మనస్సు ఎప్పుడు ఎప్పుడు ఫాస్ట్ అండ్ గతము ఫ్యూచర్ వెళ్తూ ఉంటుంది. మనసు ఎప్పుడు ఒక దగ్గర స్టేబుల్గా ఉండదు. సో మనసు ప్రశాంతంగా కామ్ కావడానికి మనం జస్ట్ మెడిటేషన్ చేస్తాం. ఇది ఒక బేసిక్స్ అండర్స్టాండింగ్ రావాలంటే. సో ఇక్కడ కన్ను మూసుకొని సాధనలలో ఏమైందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి చెప్తారు. ఇక్కడ ఇప్పుడు బుద్ధునిది శ్వాస మీద ధ్యాస, అంటే జస్ట్ కన్ను మూసుకొని బ్రీతింగ్ అబ్జర్వేషన్ చేయడము. బ్రహ్మకుమారీస్ ఉంటుంది, కన్హా మెడిటేషన్ ఉంటుంది. ఒక్కొక్కరు ఇప్పుడు ఆ పద్ధతులలో దీపంని చూస్తూ క్యాండిల్ ముట్టించి దాన్నే ఫోకస్గా చూడడం అంటారు. సో మనది దానికి మించి ఉంటుంది. అంటే మీకు అందరికి ఈజీగా అర్థమయ్యే పద్ధతి చెప్తా. అది ఒక దగ్గర కూర్చొని ప్రత్యేకంగా సాధన చేయాల్సిన పద్ధతులు అవన్నీ. సో నేను సాధనలో పరిపూర్ణంగా తెలుసుకున్న తర్వాత నేను ఆ స్టేట్లో ఉండడం నాకు అలవాటు అయినాక అసలు ఈ పద్ధతే అవసరం లేదు, ఇంకా ఈజీగా చేరుకోవచ్చు. నేను చేసినవన్నీ క్యాండిల్ ముట్టించుకొని క్యాండిల్ కరిగేంత వరకు దాని మీద దృష్టి పెట్టి చేయడం, అవన్నీ ఎక్స్పెరిమెంట్ చేసిన. నెత్తిలో గ్లాస్ ఉంటుంది, వాటర్ దా గ్లాస్ బోర్లించుకొని గ్లాస్ కింద పడకుండా అట్లే కూర్చునేది ఇట్లా 1 hour. మన ఫోకస్ దాని మీద ఉంటుంది, కింద పడుతుంది. సో అట్లా నేను ఎక్స్పెరిమెంట్ చేసిన. సో నా సాధన పరిపూర్ణంగా అయినాక ఇది ఇట్లా కాదు, కామన్ పబ్లిక్ కూడా ఈజీగా చేసుకోవాలి, బిజీ లైఫ్లో కూడా ఈజీగా చేసుకోవాలని నేను అన్ని ప్రాక్టీస్ చేసినాక ఏమైందంటే నిరంతరం గమనించడం. ధ్యానం అనేది గమనించడం. ఇక్కడ కూర్చొని గమనిస్తున్నాం కదా, అట్లా కాదు. ఇకాంచి ప్రతి ఏ పని చేస్తున్నావో ఆ పనిని గమనించడం. దీన్ని మీకు ఈజీగా మీ వెస్ట్రన్ కల్చర్లో కూడా అందరికీ అర్థమయ్యే పద్ధతులు ఏంటంటే ఫస్ట్ మనం పొద్దున్న లేవగానే నిద్ర లేస్తాం కదా, నిద్ర లేవగానే ఫస్ట్ ఒక 1-2 minutes మన బాడీని పైనుంచి కింద దాకా జస్ట్ గమనించాలి. ఒక 1-2 minutes కళ్ళు మూసుకొని ఇట్లా గమనించి లేవద్దు. ఇంకా లేసే మేలుకో రాగానే నిద్ర లేవగానే జస్ట్ గమనించాలి. గమనించి ఆ లేస్తాం కదా, మనం లేచి కూర్చునే దశలో కూడా మనసు అనేది గమనించడంలో ఉండాలి. అంటే గమనించుకుంటూ లేచి కూర్చోవాలి. ఇట్లా మనం లేసేటప్పుడే లేచి గమనించుకుంటూ కూర్చోవాలి. ఇట్లా కూర్చొని ఆ బెడ్ దిగుతాం కదా, దిగేటప్పుడు కూడా ప్రతి సెకండ్ మన కాన్సన్ట్రేషన్ గమనించడంలో ఉండాలి. మనసు గమనిస్తూ లేచి బెడ్ దిగాలి. దిగి మనం పొద్దున్న లేవగానే ఏం చేస్తాం, వాష్రూమ్కి వెళ్తాం. మనం వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ప్రతి అడుగును గమనిస్తూ వెళ్ళాలి. అంటే ర్యాండమ్గా ఇంతకుముందుకు ఏంటంటే ఇట్లా లేచేది కూర్చునేది ర్యాండమ్గా జరిగేది. సో మనసు ఎక్కడికో వెళ్తుంది, మీరు ఇండియాకి వస్తుంది, అమెరికా పోతుంది, ఏదో వర్క్ ఉంటుంది కదా. సో అట్లా కాదు, ఇప్పుడు ఇక మనస్సు గమనించడంలోకి ఉంటుంది. ఇప్పుడు ఆ వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ప్రతి అడుగును గమనించుకుంటూ వాష్రూమ్కి వెళ్ళాలి. వాష్రూమ్లోకి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళిన తర్వాత మీరు ట్యాప్ ఇస్తారు కదా, ఆ ట్యాప్ ఇప్పేటప్పుడు కూడా ట్యాప్ని ఎలా ఇప్పుతారు గమనించాలి. ట్యాప్ ఇప్పినప్పుడు మీరు వాష్ చేసుకుంటారు కదా, ఆ వాష్ ఎలా చేసుకుంటారు గమనించాలి.
బ్రష్ చేసుకుంటాం కదా, బ్రష్ని ఎలా తీసుకుంటున్నాం, తీసుకున్నప్పుడు బ్రష్ను కూడా గమనిస్తూ తీసుకోవాలి. తీసుకునేటప్పుడు మనం పేస్ట్ అప్లై చేస్తాం కదా, పేస్ట్ను కూడా ఎలా ఇస్తున్నాం, ఎలా బ్రష్ మీద పేస్ట్ అప్లై చేస్తున్నాం, మనం ఎలా బ్రష్ చేసుకుంటున్నాం, చేసుకునేటప్పుడు కూడా బ్రష్ ఇక్కడ లెఫ్ట్ వెళ్తుందా రైట్ వెళ్తుందా ఎట్లా 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 చేసుకున్నా అంటే ప్రతి మన మనసు కాన్సన్ట్రేషన్ అనేది ఈ బ్రషింగ్ మీదనే ఉండాలి. మనసు ఎక్కడికి వెళ్ళకూడదు. సో ఇప్పుడు చేసుకున్నప్పుడు ఇట్లా కంటిన్యూ ఇక్కడ మనసు ఎక్కడ ఉంది, ఇప్పుడు మన దగ్గరే ఉంది, దీని మీదనే ఉన్నది. సో పార్ట్ ఆఫ్ మెడిటేషన్ ఇది. సో ఇది చేసుకున్నప్పుడు మళ్ళీ బ్రష్ మీరు మళ్ళీ వాష్ చేసుకుంటారు, వాష్ చేసుకునేటప్పుడు కూడా వాష్ను గమనించాలి, గమనిస్తూ చేయాలి. మళ్ళీ ట్యాబ్ను ఇలా కంటిన్యూ అయినప్పుడు మళ్ళీ టవల్ తోటి ఎలా తుడుచుకుంటున్నాం దాన్ని గమనించాలి. మళ్ళీ స్నానం చేస్తాం కదా, స్నానం చేసేటప్పుడు కూడా బాడీ మీద నీళ్ళు ఎట్లా పోసుకుంటున్నాం, బాడీ మీద నీళ్ళు ఎట్లా పడుతున్నాయి. సో షవర్ కింద కూర్చుంటే బాడీ మీద నీళ్ళు ఎట్లా పడుతున్నాయి. మనం సోప్ పట్టుకుంటాం, ఎట్లా పట్టుకున్నాం గమనించాలి. బాడీ మీద అప్లై చేస్తాం, సోప్ అప్లై చేసుకుంటాం కదా, ఎక్కడ అప్లై చేస్తున్నాం, ఏ పార్ట్ మీద అప్లై చేస్తున్నాం గమనించుకుంటూ చేయాలి. సో మళ్ళీ స్నానం చేసేటప్పుడు ఎట్లా బాడీ మీద నీళ్ళు ఎట్లా పడుతున్నాయి ఇవన్నీ గమనించుకుంటూ చేయాలి. మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ప్రతి అడుగును గమనించాలి. డ్రెస్సింగ్ చేసుకుంటాం కదా, డ్రెస్సింగ్ వేసేటప్పుడు కూడా డ్రెస్ ఎలా తీసుకుంటున్నాం, ఎలా వేసుకుంటున్నాం గమనించాలి. మళ్ళీ లేడీస్ అయితే కుకింగ్ వెళ్తారు, కుకింగ్ కిచెన్లోకి వెళ్తారు. ప్రతి అడుగునికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వంట చేసేటప్పుడు ఆ పాత్రలు శుభ్రం చేస్తారు కదా, ఎట్లా కుకింగ్ ఎట్లా క్లీనింగ్ చేస్తారు, ఎలా కుక్ చేస్తారు, ప్రతి పనిని అబ్జర్వేషన్ చేసుకుంటూ చేయడం. టీ తాగుతారు, ఇప్పుడు టీ పెడతారు, టీ పెట్టేటప్పుడు గమనించడం. ఇప్పుడు టీ కప్ ఎలా పట్టుకున్నాం గమనిస్తూ ఉండాలి. ఇట్లా టీ తాగుతున్నాం, తాగేటప్పుడు టీ తాగుతున్నాం, ఓకే తాగుతున్నాం, లోపలికి వెళ్తుంది ఎలా వెళ్తుంది గమనించడం. టిఫిన్ చేస్తాం, డైనింగ్ టేబుల్ మీద ఎలా కూర్చున్నాం గమనించాలి, బాడీ ఇట్లా కూర్చున్నది, టేబుల్ మీద మనం ఎట్లా తీసుకుంటున్నాం, ఎట్లా కలిపి ఎలా తీసుకుంటున్నాం, ఎలా నములుతున్నాం, ఎలా లోపలికి వెళ్తున్నాం. కాన్సన్ట్రేషన్ మొత్తం దీనికే ఉండాలి. ఇక్కడ ఏం ప్రాసెస్ మీకు ఏమర్థమైంది అంటే ఒక పని చేసే పని మీదే ఫోకస్ చేయాలి, ఇంకో వేరే థాట్స్ బ్రెయిన్ లో పెట్టుకోకూడదు. ఇప్పుడు రొటీన్ గా మన నిజ జీవితంలో మైండ్ ఎక్కడెక్కడికో యాంత్రికంగా ఆల్రెడీ ఒక చేతిలో ఇలా ఫోన్ పట్టుకొని పని చేస్తూ ఉంటాం. జీవితం ఎక్కడో జరుగుతుందా లేదా? ఫస్ట్ టైం మీరు మనసుకు బ్రేక్ ఇచ్చిరా లేదా? అంటే మనసు తనకు తాను పనిచేస్తున్న మనసును ఫస్ట్ టైం మీరు యాంత్రికంగా ఎక్కడికో వెళుతున్న మనసును ఫస్ట్ టైం ఏం చేసిరు, దాన్ని మీ కంట్రోల్లోకి తీసుకురావడానికి ఒక ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసిరు ఇక్కడ, అంతేనా లేదా? సో ఫస్ట్ మీరు ఏం చేసిరు, మనసును గమనించడంలోకి షిఫ్ట్ చేసిరు. మనసుకున్న ఒక వీక్ పాయింట్ ఏందో చెప్పన్నా, మనస్సుకు మనం ఏదైతే అలవాటు చేస్తామో దానికి బానిస అయింది. ఇగో ఈ పాయింట్ తెలుసుకోవాలి. కరెక్ట్. సో మనకు మనసు ఎప్పుడు ఆలోచించడమే అలవాటు అవుతుంది, ఎప్పుడో ఏదో అలవాటు అయితేనే ఉంటుంది. ఫోన్ పట్టుకున్నప్పుడు ఫోన్ లేకపోతే మన మైండ్ పనిచేయదు. సో ఇక్కడ కూడా మనసుకు అదే ఎక్స్పెరిమెంట్ పనికి వస్తుంది. సో మనస్సును ఏం చేసినాము, గమనించడంలోకి తీసుకొచ్చినాం. గమనించడంలోకి తీసుకొచ్చిన మనస్సు నిలబడి ఉన్నదా లేదా, గమనించడంలోకి అయిందా లేదా, ఇప్పుడు మనసు పనిచేయడానికి ఆస్కారం ఉందా లేదా? సో ఇప్పుడు మీరు మెడిటేషన్లో ఉన్నట్టా లేదా? సో దీనికి ప్రత్యేకంగా కూర్చొని సాధన చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆఫీస్కి వెళ్ళేంత వరకు పొద్దున నిద్ర లేచినప్పటి సంది మీరు ఆఫీస్కి వెళ్ళేంత వరకు మెడిటేషన్లో ఉంటారు. మీ వర్క్ అవుతుంది, మీ కర్మ జరుగుతుంది, అన్ని పనులు సమకూరుతున్నాయి, మీ మైండ్ వర్తమానంలో ఉంటుంది. దేనికి మెడిటేషన్ చేయాలంటే మనస్సును కంట్రోల్లో పెట్టడానికి. సో మీకు తెలియకుండానే మనస్సు మీ సాధన చేయడం వల్ల మీరు ఆఫీస్కి వెళ్ళేంత వరకు చెప్పులు వేసుకునేటప్పుడుగా మనసును చెప్పులు ఎలా వేసుకుంటున్నావు గమనించాలి. ఆఫీస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మీ వర్క్లో ఉండాలి. మళ్ళీ సాయంత్రం మీరు ఎప్పుడైతే మళ్ళీ రిటర్న్ వస్తారో ఆ రిటర్న్ వచ్చే టైంలో మళ్ళీ ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఎలా వెహికల్లో కార్లో ఎలా కూర్చున్నారు, మీ పిక్చర్ మీ కూర్చొని గమనించుకోవాలి. మీ బాడీని గమనించి మీరు ఎలా డ్రైవింగ్ చేస్తుర్రు, డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ వేస్తూ జస్ట్ మైండ్ను అబ్జర్వేషన్ చేస్తూ డ్రైవింగ్ కూడా చేయండి. డ్రైవింగ్లో కూడా చేయొచ్చు ఈ పని. ఇంటికి వచ్చినాక మళ్ళీ మీరు ఎలా షూ విడుస్తురు, ఎలా చెప్పులు విడుస్తురు, ఇంట్లోకి ఎట్లా ఎంటర్ అవుతారు, ప్రతి అడుగును గమనిస్తూ సాయంత్రం మళ్ళీ మీరు పడుకునేంత వరకు కూడా మీరు చేసే కర్మల మీద దృష్టి పెడితే మెడిటేషన్ అయినట్టే. మెడిటేషన్తో పాటు మీకు 2-3 ఉపయోగాలు ఉంటాయి ఇక్కడ. ఫస్ట్ మీ మైండ్ కంట్రోల్ ఉంటుంది. ఫస్ట్ 2 మీ లోపల ఎన్నో అలజడులు ఉంటాయి, అలజడుల నుంచి విముక్తి వస్తుంది. అంతేనా లేదా? అవే ఫస్ట్ ఆఫీస్ లో ఏం వర్క్ పెండింగ్ ఉందనే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత సో మీకు ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనస్సు ఆధీనంలోకి రావడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు నేను ఈ చైర్ మీద కూర్చున్నా, మీరు ఆ చైర్ మీద కూర్చున్నారు. మీరు బయటికి వెళ్ళినాక చైర్కు మీకు ఏమైనా సంబంధం ఉందా? ఏమి లేదు. ఇప్పుడు మీరు కారులో ఇక్కడికి వచ్చారు, కారు దిగిపోయినాక కారుకు మీకు ఏమైనా సంబంధం ఉందా?
సో మన పని ఏమవుతుందంటే మనసు దేని మీద ఉన్నప్పుడు దాని మీదే మనసు అలవాటై ఉంటుంది. ఇక డిటాచ్ అయిపోతుంది మీకు తెలియకుండానే. ఇంట్లో ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులతోటే మీ మనస్సు లింక్ అయి ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళాక మీ మైండ్ పనిచేయదు. ఇక కరెక్ట్, మైండ్ వర్తమానంలో ఉంటుంది కదా లేదా, మీ పని మీదనే ఫోకస్ ఉంటుంది, మీ మైండ్ దాని మీదనే కాన్సెప్ట్. ఈ ఆఫీస్ పోగానే ఇంటికాడ పిల్లలు స్కూల్ పోయిరా, చదువుకున్నారా లేదా, ఇది ఉండదు. సో మైండ్ అనేది మీకు తెలియకుండానే మొత్తం డిటాచ్ అవుతుంది. అంటే ఏది అవసరమో దాని మీదనే పనిచేస్తుంది మైండ్. మెడిటేషన్ వల్ల ఇంత మూల సూత్రం ఇంత ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే మెడిటేషన్ అనేది ప్రతి ఒక్కరికి ప్రతిరోజు మినిమం తక్కువలో 1-2 hours చేయాలి. చేయడం వల్ల అన్ని దరిద్రాల నుంచి ముక్తి పొందుతుంది. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ అర్థమైంది, జీవితం మొత్తం సినిమా అర్థమైంది. మైండ్ ని కంట్రోల్లో పెట్టుకుంటే కంట్రోల్లో పెట్టుకోవద్దు. మనము ఇప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ ఉంది, సిటీ రోడ్డు మీద ట్రాఫిక్ కంట్రోల్ చేయలేము. చేయగలుగుతామా? మైండ్ ను కంట్రోల్ పెట్టాలనే ప్రశ్ననే రాంగ్. అది పెట్టగలుగుతామా? పెట్టలేము. కానీ మైండ్ ను గమనించడం, ఇప్పుడు నేను ఏం చెప్పినా మైండ్ ను కంట్రోల్లో పెట్టమని చెప్పలేదు సార్, మైండ్ను గమనించడంలోకి షిఫ్ట్ చేసిన. ఒక చిన్న ట్రిక్, ఒక చిన్న పాయింట్లో, ఒక చిన్న సూత్రంలో మనస్సును ఏం చేసిన, పని చేస్తున్న మనస్సును మరల్చిన. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని సాధన చేస్తున్నాం సార్, ఒక దగ్గర మీద ఫోకస్ చేస్తున్నాం, కానీ ఇక్కడ డే టు లైఫ్ లో ఫోకస్ చేస్తున్నాం. అదే ఇది ఉత్తమమైన సాధన. సూపర్ సార్. ఐ థింక్ ఇది ప్రాక్టికల్లీ పాసిబుల్ కూడా. పనులు మన అవుతూ ఉంటాయి పాసిబుల్, తొందరగా మీకు ఇంకా రిజల్ట్ వస్తుంది. అంటే ఒక మెడిటేషన్స్ చేయడం వల్ల అంటే ఏ స్థితికి వెళ్ళగలుగుతాం, అంటే మన డే టు డే లైఫ్లో ఎలాంటి చేంజెస్ని మనము చూడగలుగుతాం? ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు రిజల్ట్ వస్తాయి. ఫస్ట్ ఏమైందంటే మీకు ఆలోచన లేకుండా మైండ్ ఎక్కడికి పోలేని ఒక నిర్మల స్థితి వస్తుంది. అంటే ఒక స్పేస్ ఎట్లుంటుంది, స్పేస్ ఎట్లా ప్రశాంతంగా ఉంటుంది. ఫస్ట్ మీకు మైండ్ ఎప్పుడైతే కంట్రోల్లోకి వచ్చిందో అసలు ఒక మైండ్ ఏది అలజడి ఉండదు, కోరుకోదు. అంటే ప్రపంచంలో ఇంకో వ్యక్తిని తోటి పోల్చుకోవడము, ఏదో కావాలని ఆశ పెంచుకోవడము, మనకేదో అన్ని రకరకాల ప్రపంచం మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఫస్ట్ ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి దూరం అవుతాం. మెయిన్ గొప్ప విజయం ఏంటంటే ప్రపంచం నుంచి వచ్చిన ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి మనం పొందకుండా ఫస్ట్ హ్యాపీనెస్ వస్తుంది. ఎప్పుడైతే హ్యాపీనెస్ వస్తుందో మీకు తెలియకుండానే ఒక ప్రతి విషయం పట్ల స్పష్టత వస్తుంది. అంటే మన లోపల ఇన్నర్ నుంచి మీకు ఏది అవసరం దాని మీదనే మీ మనసు పనిచేస్తుంది. అనవసర దాని మీద, ఇప్పుడు రోడ్డు మీద బెంచ్ కార్ పోతుంది, నా లెవెల్ షిఫ్ట్ కారే, కానీ నా మనసు బెంచ్ కారు ఉంటే బాగున్నది అనిపిస్తా లేదా? సో ఇప్పుడు నేను మెడిటేషన్లో ఉన్నా కదా, బెంచ్ కార్లో పోయిన గదే, షిఫ్ట్ కార్లో పోయినా గదే, నా క్యాపబిలిటీ షిఫ్ట్ కార్ రేంజ్. సో దానికి నాకేం తేడా లేదు. సో అందులో కంఫర్ట్ ఉండొచ్చు, కానీ అల్టిమేట్ నా మైండ్ ఇక్కడనే ఉంటుంది, దాన్ని కోరుకోదు అనమాట. సో అది కోరుకోకపోవడమే కదా మనకు ముక్తి. సో మనకి ఏదైతే అవసరమో దాని మీదే మన మనసు పనిచేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, ప్రపంచంలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండానే మెయిన్ బయటపడతాం. సో ఇది ఒక్కటి బయటపడితే అన్నిటి నుంచి బయటపడ్డట్టే. అంటే ఇది మనం చెప్పుకోవడానికి బాగా ఉన్నా మీకు ఆ అనుభవంలోకి వచ్చినాక అన్ని ఫలాలు కనబడుతుంటాయి మీకు. అంటే ఒకటి సార్, అంటే మనకు లేని దాని మీద ఆశలు పెంచుకోకూడదు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అనే దాని మీద జయించడం ఒకటైతే, దుఃఖాన్ని జయించడం అనేది ఇంకా టఫ్ అయిన ఛాలెంజ్. ఇప్పుడు ఇది కూడా అంటే ఉన్నది కోల్పోయినప్పుడు కానీ ఏదైనా, అంటే ఇప్పుడు వెరీ సింపుల్, అంటే మనం చాలా ఇష్టపడి తెచ్చుకున్నది పోయినప్పుడు కానీ కొన్ని, అంతే నాకు అర్థమైంది. అలాంటి సిచ్యువేషన్స్లో మెడిటేషన్ ఎలా హెల్ప్ అవుతుంది మనకి? అవునవును, మెడిటేషన్ ఎందుకు చెప్తాయి, ఇది చాలా ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడు పిల్లలు దూరంగా ఉంటారు, పేరెంట్స్ ఒక చోట ఉంటారు, పిల్లలు ఒక చోట ఉంటారు, కొన్ని వస్తువులు ఇష్టపడి కొనుక్కునేవి వెళ్ళిపోతాయి. కొందరు వ్యక్తులు హఠాత్తుగా మన కర్మాల్లో ఎట్లుంటే మనకు తెలియదు, హఠాత్తుగా వస్తారు. ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడతాము, అది లాస్ వస్తుంది. లేకపోతే ఒక బిజినెస్ చేస్తాము, ఒక 4 ఫ్రెండ్స్ కలిసి బిజినెస్ చేస్తారు, అది లాస్ వస్తుంది. అప్పుడు ఎట్లా మనోడే అనుకున్నాడు మోసం చేస్తాడు, ఎందుకంటే పరాయడం రాడు. సో ఇవన్నీ జరుగుతాయి కుటుంబ జీవితంలో, చాలా దుఃఖం వచ్చేస్తుంది. సో దుఃఖం వచ్చినప్పుడు మీకు ఏంటంటే, నేను అందుకే చెప్పిన ప్రతి విషయం పట్ల స్పష్టత వస్తుంది. అంటే ఇక్కడ ఏమైతుందంటే మీకు వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే ప్రపంచంలో ఏది కోరుకోదు, ఇదే ఇన్ఫ్లుయెన్స్. కోరుకోనప్పుడు మీకు ఏమైతే అంటే
ఈ వైరాగ్యంలో వచ్చినప్పుడు ఏమైందంటే మీరు తెలియని ఇది వద్దు ఇది వద్దు అని అనిపిస్తుంది. కానీ ఈ సాధనలో ఏమైందంటే జ్ఞానంతో కూడిన వైరాగ్యం వస్తుంది. మామూలు వైరాగ్యం వేరు. మామూలు వైరాగ్యం ఏంటంటే సమాజాన్ని కోరుకోదు, ఇది వద్దు భయ అది వద్దు భయ అంటారు. కానీ ఇక్కడ వైరాగ్యం వేరు, జ్ఞానంతో కూడిన వైరాగ్యం వేరు. మీకు జ్ఞానం వికసిస్తుంటది సాధన వల్ల. ఎప్పుడైతే జ్ఞానంతో కూడిన వైరాగ్యం వస్తుందో మీకు ప్రతి విషయం పట్ల ఇదే నేను చేసిన గత కర్మ వల్ల ఈ రిజల్ట్ వచ్చింది అంటే ఆ వ్యక్తి వల్ల నేను ఇది కోల్పోయినా అంటే నాకు కోల్పోవడానికి పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి, నేను అనుభవించాలి కదా. నేను అనుభవించడానికి ఇప్పుడు ఎందుకు ఏర్పడాయి అంటే ఫాస్ట్లో నేను ఏదో కర్మ చేసిన, ఈ లైఫ్లో కావచ్చు గత జన్మలో కావచ్చు. సో ఆ కర్మ రిజల్టే కదా జీవితం. అంటే నడిపించేది కర్మ అయినప్పుడు కర్మ రిజల్టే కదా. మనకి ఏం అర్థమవుతుందంటే మీరు ఏది చేస్తారో దాన్ని పొందుతారు, ఏది చెయ్యరో దాన్ని పొందరు, అంతే కదా. సో ఇప్పుడు నా జీవితంలో కొన్ని పరిస్థితులు నేను 10 లక్షలు నష్టపోయినా అనుకోండి. నష్టపోయినా అంటే రీజన్ ఎవరు? నేనే కదా. అంటే నేనే గతంలో సృష్టించుకున్నా. ఇప్పుడు నేను ఏది చేస్తానో దాన్ని పొందుతున్నా. అంటే ఇది పొందిందంటే దాని అర్థమైంది అది నేను గతంలో చేసి ఉన్నా. అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్త అంటే మన జీవితాన్ని మనమే సృష్టించుకున్నప్పుడు నేను గతంలో చేసిందే పొందుతా, నేను చేయంది అయితే పొందను కదా. నా జీవితంలోకి రాలేదు అంటే నేను పొందలేదు అంటే నేను చేయలేదు అని అర్థం. సో నేను చేసినా అంటే అది పొందినా అని అర్థం. సో మీకు అర్థం అవుతుందంటే నేను గతంలో ఏదో ఒక కర్మ చేసి ఉన్నా ఆ కర్మ యొక్క రిజల్ట్ వల్ల నేను ఇది కోల్పోవాల్సి వచ్చింది. అంటే నేను గత వ్యక్తి దగ్గర ఏదో వ్యక్తి వల్ల నేను ఇతరుల వ్యక్తులకు ఆ పరిస్థితులు కల్పించిన ఆ రిజల్ట్, ఆ కర్మ ఫలం, ఆ రిజల్ట్ కు నేను కారణమైన ఆ కారణాన్ని నేను తిరిగి పొందనా వద్దా? ఆ పొందడానికి మీకు ఒక స్పష్టత వస్తుంది. ఓకే ఈ రిజల్ట్ ఇది రిజల్ట్. ఇక్కడ ఏమైతుంది అంటే మీకు ఇది బాగా అర్థం చేసుకోవాలి. మామూలు వ్యక్తులకి ఏంటంటే వ్యక్తి వచ్చి మోసం చేసిండు నన్ను, వీళ్ళ వ్యక్తులు రాకపోతే నేను బిజినెస్ పెట్టబోదు, లేదా ఫ్లాట్ కొనబోదు, ఇది నష్టపోదు అనిపిస్తుంది. కానీ గత కర్మ లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇది ఎందుకు మీకు స్పష్టత ఏర్పడుతుంది అంటే ఇప్పుడు ఒక స్త్రీ ఉంది, ఒక అమ్మ ఉన్నది, ఒక వ్యక్తి ఒక రాక్షసుడు లాంటి వ్యక్తి వచ్చి ఒక వారం ఉపాసం ఉంటుంది, వారం రోజు అన్నం తినలే. మీలాంటి ఒక గొప్ప వ్యక్తి వచ్చి అమ్మ అన్నం తినని పెట్టిరు మంచిగా. అప్పుడు అమ్మ అన్నం ఆకలితో తింటదా లేదా? సో అప్పుడు ఒక రాక్షసుడు లాంటి ఒక క్రూరుడు వచ్చి గుంజుకున్నాడు అనుకో ఆహారం, ఎట్లుంటది? పెయిన్ ఉంటుందా? ఉండదా? బాధ ఉంటుంది. సో భౌతికంలో ఇంత బాధ ఉంటుంది మామూలులో, కానీ ఆధ్యాత్మికంలో అట్లా బాధ ఉండదు. ఎందుకు ఉండదంటే ఇప్పుడు కొద్ది రోజుల తర్వాత ఇప్పుడు హఠాత్తుగా సాయంత్రము లేకపోతే ఒక 1 వీక్ నుంచి స్కూల్లో ఉన్న హాస్టల్లో ఉన్న కొడుకో బిడ్డనో కూతురో తల్లి దగ్గరికి వచ్చింది, మమ్మీ దగ్గరికి వచ్చింది. ఆ టైంలో ఆ పాప కూడా ఆకలితో ఉన్నది. ఇప్పుడు ఈ తల్లి అన్నం ఇస్తుందా? పెడతా బిడ్డకు? పెడతాదా లేదా? తన దగ్గర ఉన్నది పెడతాదా లేదా? తను తినకున్నా పెడుతుంది. కానీ ఇక్కడ 2 జరిగినాయి ఒకటే లేదా? ఇక్కడ మీరు తీసుకున్నారు, అక్కడ పెట్టింది. సో అక్కడ దుఃఖం లేదు, ఇక్కడ దుఃఖం ఉన్నది. సో మీకు ఈ అండర్స్టాండింగ్ రావడం వల్ల ఏంటంటే గత కర్మ రిజల్ట్ అనేది మీకు అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మీకు దుఃఖం ఉండదు. ఇప్పుడు ఈ తల్లికి దుఃఖం ఉందా కూతురు పెట్టినప్పుడు? లేదు. మరి రాక్షసుడు గుంజుకున్నప్పుడు దుఃఖం ఉంది. సో ఇక్కడ అండర్స్టాండింగ్ కానీ జరిగినది 2 ఒకటే లేదా? సో ఈ అవగాహన వస్తుంది ప్రతి విషయం పట్ల మీకే అర్థమవుతుంది. అంటే సాధన పెరిగినప్పుడు ఈ రిజల్ట్ ఈ కారణం వల్ల ఈ రిజల్ట్ వచ్చింది, నేను ఆ కారణాన్ని తిరిగి పొందిన. సో అది ఇది. కానీ రాకుండా ఉండడానికి ఒక చిన్న ప్రయత్నం ఉంటుంది. ఇప్పుడు మీకు బ్యాంకులో ఒక 5 లక్షలు ఉన్నాయి, అవి మనం డ్రా చేసుకురావాలి. మీరు పోలేదు, స్పందించలేదు అంటే మీరు ఆ బ్యాంక్కి వెళ్ళలేదు, డబ్బులు అక్కడే ఉంటాయా లేదా? సో మీ కర్మను అంటే ఎవరైతే ఇది కొంచెం చాలా మామూలు వాళ్ళకి సాధ్యం కాదు, కానీ ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళ కర్మను ఎలా జయించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకు జోను 4 ఫ్రెండ్స్ వచ్చారు, బిజినెస్ పెట్టాలి, ఆ బిజినెస్ వల్ల లాస్ వస్తుందని మీకు తెలియదు. కానీ మామూలుగా వ్యక్తులకేమో ఇమ్మీడియట్లీ బిజినెస్ పెట్టేస్తారు. కానీ ఒక సాధకునికి ఏమర్థమంటే ఈ వ్యక్తులు 4 వచ్చారు, అరే మనం ఇక్కడ బిజినెస్ పెడదాము, ₹1 కోటి పెట్టి ఒక హోటల్ పెడదాము, లేదా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడదాము, లేదా షేర్ మార్కెట్లో పెడదామని అనుకుంటారు. సో ఈ వ్యక్తికి అర్థమవుతుంది వీళ్ళు వచ్చిరు, నేను ఇప్పుడు ఏ జోన్లో ఉన్నా, కరెక్టా కాదా, వీళ్ళు కరెక్ట్, వీళ్ళు ఏ జోన్లో ఉన్నారు, వీళ్ళు బ్యాడ్ జోన్లో ఉన్నా గుడి జోన్లో ఉన్నా, సాధకునికి అర్థమవుతుంది. అర్థమవుతుంది. సో ఇదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అంటే జ్ఞానం వల్ల నీ కర్మ కూడా దగ్ధం అవుతుంది అంటాడు. అంటే ఇప్పుడు నేను ఉన్నా సార్, నాకు ఇవన్నీ అన్నింటి పట్ల స్పష్టత ఉన్నది. ఇప్పుడు నా దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి
మనం ఒక 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అంటాడు. నేను మోసపోతానా? మామూలుగా ఉంటే ఓకే ఇక్కడ లాభం వస్తుంది, నాకు ఆశ కనబడుతుంది, అక్కడ అదే ఆశ కనబడుతుంది, లైఫ్ కనబడుతుంది. సో ఆశ అనేది మనకి కోరికే దుఃఖానికి మూలం, అంతే బుద్ధుడు చెప్పిండు కదా, అన్నింటికి మూలం ఆశ అంటాడు కదా. సో ఇక్కడ నేను ఆశ కోసం పెడుతున్నానా, నా భవిష్యత్తు కోసం పెడుతున్నానా అనేది మనకి స్పష్టత ఏర్పడుతుంది. ఇప్పుడు ఏమైతుంది, నాకు ఆ జోన్ ఉన్న వ్యక్తులు అర్థమైపోయి నేను స్కిప్ అయిపోతా, నేను పోనీయా, నేను వాళ్ళకు ఆ అవకాశం ఇవ్వను. ఇప్పుడు నేను సేఫ్ జోన్లో ఉన్నానా లేదా? సో అంటే సాధన వల్ల ఎరుక పెరుగుతుంది, ఎరుక పెరిగినప్పుడు మీకు జ్ఞానం వికసిస్తుంది, జ్ఞానం వల్ల అన్ని కర్మలు నశించిపోతాయి. ఓకే. సో మనం గత జన్మలో ఏమైనా చెడు కర్మలు చేసినా జ్ఞానం ద్వారా మనము సాధన ద్వారా జ్ఞానం తెచ్చుకొని వాటి ఎఫెక్ట్ ఇప్పుడు లేకుండా చేసుకోవచ్చు. ఇలా ఇంకొక ముఖ్య ఉంటది, ఇప్పుడు గతంలో ఇప్పుడు మన లైఫ్ లో ఒక 10 లక్షలు నష్టపోవాలని ఉన్నాను, ఎవరో వ్యక్తులు వచ్చి ఏదో బిజినెస్ లో రాసిపోవాలి. ఒకటి, ఇంతకుముందు అయితే మనం సత్కర్మలు చేయం, ఇప్పుడు ఏమైతే అంటే సత్కర్మలు చేస్తాం. జ్ఞానం వల్ల ప్రతిరోజు మంచి పని, అంటే ఇప్పుడు డైలీ ఏదో మూగ జంతువులకు అన్నం పెట్టడం, లేకపోతే లేని వాళ్ళకు ఆ డబ్బుల రూపైన ధనం సహాయం చేయడం, అన్నింటికంటే ఆధ్యాత్మిక వ్యక్తులకు మనం సహాయం చేయడం. ఆధ్యాత్మిక వ్యక్తులకు ఎందుకు సహాయం చేస్తామంటే ఒక స్పిరిచువల్ వ్యక్తి, జ్ఞానంతో ఉన్న వ్యక్తి సమాజం కోసమే ఉపయోగపడతాడు ఆయన, అంతే కదా. ఆయన దుష్కర్మ అయ్యాడు కదా. ఇప్పుడు నేను ఉన్నా సార్, నాకు కొంత జ్ఞానం ఉంది, ఇప్పుడు నేను దుష్కర్మ చేస్తానా? చేయను. పోనీ నా స్వార్థం కోసం ఏమైనా కర్మ చేస్తానా? చేయను. ఎందుకంటే నేను ఎప్పుడు ఆధ్యాత్మిక వ్యక్తులు, ఎందుకంటే సృష్టి లోక కళ్యాణంలో వాళ్ళు ధర్మ ప్రచారం చేస్తారు, ఇంకో వ్యక్తి ఉపయోగమైన కర్మనే చేస్తారు. ఇటువంటి వ్యక్తులకు ఉపయోగపడడం వల్ల వాళ్ళకి ఏమైందంటే రోజు బ్యాంకుల అకౌంట్ పుణ్యం పెరుగుతూ ఉంటుంది. పుణ్యం పెరిగినప్పుడు ఏమైందంటే ఇప్పుడు మీకు ఒక 10 లక్షలు లాస్ కావాలి, ఒక 50 లక్షలు వచ్చినప్పుడు మీకు 10 లక్షలు ఎఫెక్ట్ చూపిస్తుందా? చూపించదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నా, మా ఇంటి ముందర ఒక చిన్న చెత్త ఉంది, అక్కడ నేను నెట్టేస్తే పోతలేదు, అంటే అది నా బలం సరిపోతలేదు, నేను నూకేస్తే పోతలేదు, నా బలం సరిపోతలేదు. కానీ ఒక వరద వచ్చింది, అది ఉంటుందా? వెళ్ళిపోతలేదు. సో ఇప్పుడు నేను ఒక 10 లక్షలు నష్టపోనప్పుడు నాకు వరదలాగా 1 కోటి రూపాయలు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి, అది నన్ను బాధిస్తుందా? బాధించదు. సో కర్మ ఉన్నా అది నేను అనుభవించినా నాకు ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉన్నది, ఇంకా 90 లక్షలు ఉన్నాయి. సో నన్ను ఎఫెక్ట్ చూపించదు అది. మనము సాధన వ్యక్తిని, అంటే ఇప్పుడు ఆధ్యాత్మికం లేదంటే ప్రతిరోజు ఒక సత్కర్మ చేసినప్పుడు ఈ సత్కర్మ యొక్క పుణ్య ఫలం మన అకౌంట్లో జమ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే పుణ్యం పేరుకపోయిందో మన ఎన్విరాన్మెంట్ చేంజ్ అవుతుంది, మన జోన్ చేంజ్ అవుతుంది, మనం గొప్ప గొప్ప అవకాశాలు నేచర్ క్రియేట్ చేస్తుంది, గొప్ప గొప్ప వ్యక్తులు మన జీవితంలోకి వస్తారు. ఇప్పుడు నేను 5 years నేను పూర్తిగా షిఫ్ట్ అయ్యి స్పిరిచువాలిటీలోకి వచ్చి, నేను ఒక 3-4 years అంది నేను ఈ సత్కర్మలో అయినా. నాకు స్టార్టింగ్లో ఉన్న ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తినైనా. ఇప్పుడు నాకు కావాల్సిన వ్యక్తులు అందరూ నాకు ఇంటర్లింక్ అయ్యి నా అవసరాలకు కావాల్సిన వ్యక్తులు వచ్చారు. ఇప్పుడు నేను స్టార్టింగ్ ఒక 10, ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ అని అన్నం పెట్టి స్టార్టింగ్లో, ఇప్పుడు ఏమైంది, నేను ఇంకా చాలామంది ఇప్పుడు ఈ టర్మ్లో ఇప్పుడు నేను చాలా చిన్న చిన్న కర్మలు చేస్తుంది. ఇప్పుడు లిటరల్లీ ఇప్పుడు రమ్య మేడం మీకు పంపించారు కదా, ఇట్లా కొంతమంది యూఎస్ నుంచి కొంతమంది దాతల వల్ల ఇప్పుడు నేను 50+ స్టూడెంట్స్కు నేను అనుకుంటున్నా 50, కానీ ఇంకా ఎక్కువనే అయ్యేటట్టుంది. తల్లిదండ్రులు లేని పిల్లలకు స్కూల్ బుక్స్, స్కూలు బ్యాగ్స్, వాళ్ళకి షూస్, ఇవన్నీ ఒక 50 మందికి క్రియేట్ చేయగలుగుతున్నాయి. ఇప్పుడు అంటే నాకు ఎంతో మందిని సహాయం చేసే వ్యక్తులను నా జీవితంలో తీసుకొచ్చిందా లేదా నేచర్. ఫస్ట్ నేను నా జీవితంలో నేను కొంత చిన్న కర్మలు చేసిన, కానీ ఇప్పుడు 50 మంది పిల్లలకు సరిపడే వ్యవస్థ నాకు గొప్ప గొప్ప వ్యక్తులను ఇంటర్లింక్ చేసి నాకు. సో ఇప్పుడు ఆ కర్మ పెరిగిందా లేదా? ఇప్పుడు నేను ఎంత జోన్లు ఉన్నా, సో నా కర్మ మరింత చేసే అవకాశం వచ్చింది. నాకు చేయడం అవకాశం వల్ల ఇప్పుడు నేనేమో ఇక్కడ పాత్రదారుని మాత్రమే, కర్మ మాత్రమే చేస్తున్నా. కర్మ చేయడానికి కారణం ఎవరు? డబ్బులు ఇచ్చిన వాళ్ళు, దాతలు. వాళ్ళు కారణమయ్యారు కదా, ఈ కర్మలో రిజల్ట్ వాళ్ళు పొందుతారు. నేను సేవకునే, నా జోన్లో నేనే ఉంటా, నేను సేవలో మాత్రమే ఉన్నా, రిజల్ట్ ఎవరికి పోనా వాళ్ళకే పోతుంది. ఇట్లా ఓకే. ఇంకా మీ సేవా కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా సార్? అంటే నేను డైలీ స్ట్రీట్ డాగ్లకు అన్నం పెట్టడం, ఇప్పుడు గాంధీ హాస్పిటల్స్ ఉంటాయి, అక్కడ ఫుడ్ ఎవ్రీ మంత్. అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ ప్రాథమిక దశలో చిన్నగా చేసుకుంటూ వచ్చిన, ఇప్పుడు కొంతమంది ఎక్కువ చేయడం వల్ల ఇంకా కొంచెం ఎక్కువ చేసిన. చూద్దాం ఈ టర్మ్లో. ఇప్పుడు నేను 2 years నేను సెల్ఫ్గా చేసిన. ఒక ఇప్పుడు నాకు జనవరి నుంచి ఈ జోన్ చేంజ్ అయింది. ఈ మధ్యకాలంలో ఇప్పుడు
పిల్లలకి ఇప్పుడు ఈ టర్మ్లో ఇప్పుడు జూన్లో ఈ అకాడమిక్ ఇయర్లో ఇప్పుడు అవకాశం వచ్చింది, కొంతమంది అవకాశం ఇచ్చారు. ఆ మంచి కర్మ బెస్ట్ కర్మ ఈ టర్మ్లో. ఇంకా ఇప్పుడు అన్ని తెచ్చిన బ్యాగ్స్ తెచ్చిన బుక్స్ తెచ్చిన వాళ్ళకి ఇస్తా. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏ కర్మ చేయాలన్నా నేచర్ను నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటా. నాకు ఏ సమయంలో ఎటు తీసుకెళ్తుందో ఆ జోన్లోకి వెళ్తూ ఉంటాను. అది స్పిరిచువాలిటీలో కూడా చెప్తారు, లైక్ మనకు అంటే గమ్యం ఉండడం కరెక్ట్ అంటారా కాదంటారా? అంటే మనం ఒక గమ్యం పెట్టుకొని అటు ప్రయాణం చేయడం కరెక్టా, లేదా మనం ప్రయాణిస్తూ నేచర్ మనల్ని ఎటు తీసుకెళ్తే అటు, అంటే మనకి నేచర్ ఏది సమకూరుస్తుందో అది తీసుకుంటూ వెళ్ళడం కరెక్టా? అంటే రెండు రకాలు ఉంటాయి ఇక్కడ. మనము ఒక 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 లక్ష్యం పెట్టుకుంటాం, గమ్యాన్ని చేరుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఆధ్యాత్మికంలో సత్యం తెలుసుకోవాలనుకున్నా, ఆ గమ్యం పెట్టుకున్నానా లేదా? గమ్యం లేకుండా మనకు డోర్ ఓపెన్ కాదు. అంటే డోర్ అంటే దారి ఓపెన్ కాదు. సో మనం ఏదైతే లక్ష్యం పెట్టుకుంటామో, మీరు కంపెనీ పెట్టాలనుకున్నారు, మీ మనసులో కంపెనీ పెట్టుకోవాలనుకున్నప్పుడు మీ లోపల బలంగా ఆ ఇన్ఫ్లుయెన్స్ చూసినప్పుడు సంబంధించిన వ్యక్తులకు మీకు డోర్ ఓపెన్ అయ్యి, అంటే ఆ దారి ఓపెన్ అయ్యి ఆ వ్యక్తుల పట్లనే మీకు ఇంటర్లింక్ అవుతారు. మీకు ఆ ఆలోచనలే వస్తాయి. మీరు ఏదైతే థింక్ చేస్తున్నారో, లక్ష్యం పెట్టుకున్నారో అవే ఆలోచనలు వస్తాయి. మామూలుగా నేచర్ పరంగా అది సహజంగా ఉంటుంది. అది మీ జీవితం అంటే గుంజుకు వెళ్తుంది. కానీ సహజంగా కర్మ ప్రకారం మన నేచర్ మన డిజైన్ ప్రకారం వెళ్తే మనకు బ్యాడ్ ఉందో గుడ్ ఉందో తెలియదు. ఇంకా బ్యాడ్ ఉంటే దుఃఖం వస్తుంది కదా. సో మళ్ళీ అది కొంచెం ఇబ్బంది కదా, ఇబ్బంది అనిపిస్తుంది. సో లక్ష్యం పెట్టుకోవడం ముఖ్యం, లక్ష్యం కోసం పనిచేయడం ముఖ్యం. కానీ ఆ లక్ష్యంలో దృష్టి నిలపడమే చాలా ముఖ్యం. మధ్యలో బ్రేక్ అవ్వకుండా ఫోకస్ పెట్టినబట్టే అది చేరేంత వరకు దాని మీద దృష్టి ఉండాలి. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే, అప్పుడు ఆ కర్మలన్నీ దానికి అనుగుణంగా మనకు అన్ని చుట్టుకుంటూ వస్తాయి మీకు. అది నేచర్ అన్ని, విశ్వం అన్ని మీకు సమీకరించి పెడుతుంది. ఒక్కటి మీకు సత్యం తెలుసుకోవాలి సార్, ఇక్కడ మనం చేయడం వరకే మన పరిధి. చేసిన తర్వాత రిజల్ట్ అనేది కానీ ఎట్లా అనేది మన పని కాదు. అసలు మన నోటికి రావాల్సిన రాకూడని పదం ఏంటంటే ఎట్లా. ఇది ఎట్లయితుంది, ఇది ఎట్లయితుంది. ఇప్పుడు మీరు ఉద్యోగం చేసేసారు, 1 తారీఖు జీతం పడదా పడదా? అసలు 1 తారీఖు జీతం పడదని మీకు అనిపిస్తుందా? అనిపించదు. ఎందుకు? మీకోసం ఇంకో ఎన్విరాన్మెంట్, ఒక వ్యవస్థ క్రియేట్ అయి ఉందా లేదా? ప్రకృతి విశ్వధర్మాలలో మనం కర్మ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రిజల్ట్ క్రియేట్ అవుతుంది. సో ప్రకృతి ధర్మాలన్నీ ఆ ఎట్లా అనే కాన్సెప్ట్ని తీసుకొని మీకు క్రియేట్ చేసేదే విశ్వధర్మాలు. సార్ మీ డైలీ యాక్టివిటీస్ కానీ మీ డే టు డే లైఫ్ కానీ ఇప్పుడు ఎలా ఉంది? అంటే ఇప్పుడు నేను ఇంతకు ముందుకు ఓన్లీ సాధన మీదనే దృష్టి పెట్టిన. ఇప్పుడు నా జాబ్ చేసుకుంటూ డైలీ నా ఖాళీ సమయంలో అంటే నేను సాధన అనేది నాకు ఇన్బిల్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు స్విమ్మింగ్ రాకముందుకు ప్రాక్టీస్ అవసరం, అంతే కదా. సో స్విమ్మింగ్ వచ్చినాక ఏ ప్రాక్టీస్ అవసరం లేదు. సో ఇప్పుడు నాకు ఆధ్యాత్మికంలో నేను మెడిటేషన్ అనేది నేను ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు కూడా నేను ఇంతకుముందు చెప్పిన కదా మీకు, అంటే ఏ కర్మ చేసినా ఆ కర్మలో మెడిటేషన్ అనేది నేను ఎప్పుడు ఆ గమనిస్తూనే ఉంటాను. ఇప్పుడు నేను ఎట్లా కూర్చున్నా, ఏం జరుగుతుంది, అదే అంటే ఆ గమనించడం అనేది కంటిన్యూగా ఉంటుంది నాకు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా నేను గమనిస్తూనే ఉంటా, నా మాటను, నా శబ్దాలను అన్ని గమనిస్తూనే ఉంటా. సో నాకు అది స్థితి వచ్చింది. దాని పెద్దగా నేను సాధన చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా డైలీ థాట్స్ కోసం ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ కూర్చుంటా, అది పెద్ద. కానీ డైలీ సత్కర్మ అనేది మస్ట్ ఈ జీవితంలో. ఎందుకంటే మన లైఫ్ ఉంటుంది కదా, డైలీ రొటీన్లో మన జీవితంలో మనకు అన్నీ ఉండాలి కదా. అంటే మనకి పొద్దున లేస్తే పిల్లలకు ఆర్థికంగా కుటుంబం నడవాలంటే ఆర్థికంగా ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ ఉండాలి. ప్లస్ మనకు కావాల్సిన వస్తువులు ఉండాలి. మనకి ఏది కావాలన్నా ఫైనాన్షియల్గానే ఇప్పుడు డబ్బే ముఖ్యం. డబ్బు పొందాలంటే మూలము కష్టపడితే డబ్బులు వస్తాయి అనుకోవడం పెద్ద మూర్ఖత్వం. సో మూలంలో కర్మనే ఉంటుంది. మన పుణ్యం వల్లనే మనకి ఉద్యోగం రావాలన్నా ఏది పొందాలన్నా పుణ్యం వల్లనే వస్తుంది. సో నాకు ఈ సత్యం తెలిసినప్పుడు డైలీ సత్కర్మ చేస్తే మన అకౌంట్లో పుణ్యం పెరిగిపోయినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆర్థిక సమస్యలన్నీ క్లీన్ అయిపోతాయి. సార్ నేను ప్రతిరోజు ఏం చేసినంటే, ప్రతిరోజు నేను ఒక 5 నుంచి 10 స్ట్రీట్ డాగ్స్ ఉంటాయా, వాటికి ఒక 1 ఇయర్ డైలీ అన్నం వండి ఇంట్లో, ఇప్పుడు ఒక అతిథి వస్తే ఎట్లా పెట్టేదో డైలీ అన్నం వండి అందులో 1 లీటర్ పెరుగు, హాఫ్ లీటర్ పెరుగు కలిపి అంటే మంచి చల్లగా వేసి ఒక డైలీ ఒక 10 డాగ్స్ అన్నం పెట్టినా. ఒక 1 ఇయర్లో నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చి రిలీఫ్ అయినాను. అంటే ఇప్పుడు రొటీన్లో ఏమైందంటే మనము
చాలా కష్టపడతాం. అంటే కష్టపడతాం. ప్రెషర్స్ వచ్చినప్పుడు ఫైనాన్షియల్ ప్రెషర్ అది ఎలా సాల్వ్ చేయాలి వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తాం. సో ఈ సూత్రం అర్థమైతే కర్మ డైలీ చేస్తే, డైలీ ఒక సత్కర్మ చేసినప్పుడు మన అకౌంట్లో పుణ్యం ఉన్నప్పుడు, ఇప్పుడు మనము ఇప్పుడు డైలీ ఒక కర్మ చేసాం కదా, ఇప్పుడు నేను ఒక 5 స్ట్రీట్ డాగ్స్ అన్నం పెట్టినా, నేను ఏం చేసినా ఒక కర్మ చేసినా లేదా, కర్మ జరిగిందా లేదా, అవి రిసీవ్ చేసుకున్నావా లేదా. సో ఇప్పుడు మీకు ఇది ఏం చేయాలంటే ఒక అర్థమే, ఇప్పుడు ఒక విత్తు ఉన్నా సార్, విత్తు ఇక్కడ టేబుల్ మీద పెడితే మొలకెత్తుతుందా? మొలకెత్తదు. మట్టిలో అక్కడ మట్టిలో వేస్తే అవుతుంది. ఎందుకు? స్పందన జరగాలి. ఎక్కడైతే ఫలితం, కర్మ యొక్క ఫలితం ఎక్కడ ఫలితం పుడుతుందంటే, స్పందన జరగదో ఫలితం పుట్టదు, స్పందన జరిగిందనుకో ఫలితం పుడుతుంది. సో ఒక వ్యక్తిని నేను తిట్టినప్పుడు స్పందన జరుగుతుంది అంటే వ్యక్తి రిసీవ్ చేసుకుంటున్నా లేదా, బాధపడుతుందా లేదా, ఆ బాధకు నేను కారణమైన అక్కడ ఫలితం పుట్టింది. నేను ఒక వ్యక్తికి అన్నం పెట్టినా ఆనందపడుతుందా లేదా, అక్కడ స్పందన జరిగిందా లేదా, ఆ ఆనందం నా అకౌంట్లో కారణమైనా లేదా, కారణానికి ఫలితం అంటుకుంటుంది. సో నేను ఒక 5 డాగులకు అన్నం పెట్టినా, అవి రిసీవ్ చేసుకునే ఆనందపడ్డాయా లేవా, తృప్తి చెందినాయా, ఆ ఫలితం నా అకౌంట్లో జమ అయింది. ఇప్పుడు ఆ కర్మ ఫలం ఎవడు అనుభవించాలి? నేనే కదా. సో ఆ రిజల్ట్ నేనే పొందాలి కదా. కానీ మూల సూత్రం ఏంటంటే, మనము అనుకుంటాం నేను వాటికి సేవ చేసిన అని, కానీ సేవ ఈ జగత్తులో ఒక వ్యక్తికి ఎవ్వరూ ఇంకో వ్యక్తికి సహాయం చేయలేడు. ఎందుకంటే నా భవిష్యత్తు కోసం అవి నా ముందుకు వచ్చినాయి, నేను చేయడం వల్ల నా భవిష్యత్తు నిర్ణయించుకున్నా. కానీ అవి నాకు ఉపయోగపడ్డాయా, నేను వాటికి ఉపయోగపడ్డానా? అవే మీకు ఉపయోగపడ్డాయేమో, అవే మనకు ఉపయోగపడ్డాయి. కానీ నేనేమనుకుంటున్నా, నేను వాటికి సేవ చేసిన అనుకుంటున్నా. ఇప్పుడు భూమి ఉన్నది సార్, ఒక రైతు ఉన్నాడు, రైతు భూమి ద్వారా పంట పండించాడు, కానీ భూమికి రైతు ఉపయోగపడ్డా? రైతుకే భూమి ఉపయోగపడింది, అంతేనా లేదా? విత్తనం వేసిండు, భూమి వల్ల ఉపయోగం చెందినాడు. మన ప్రతిలో మనకు ఒక వ్యక్తి మనం కొట్టినా తిట్టినా ఆ వ్యక్తి భూమి లాంటాడు. ఒక వ్యక్తికి మనం ఏదైనా చేసినాము అంటే మన భవిష్యత్తు కర్మ, అదే కర్మ ఫలవ్య. సో నేను ఇవన్నీ సత్యం పరిశోధించినాక డైలీ ఒక సత్కర్మ, డైలీ మూగ జీవితాలకు ఫుడ్ పెట్టడం, వీకెండ్లో నాకు హాలిడే దొరికినప్పుడు టెంపుల్స్కి వెళ్ళి సేవ చేయడం, అక్కడ భిక్షాటన చేసే వాళ్ళకు ఆహారాన్ని అందించడం. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి, హాస్పిటల్ కాడ వచ్చే వాళ్ళకు ఏదైనా సేవ చేయడం, వాళ్ళకి మెడిసిన్స్ ఇప్పించడం, ఒక పూట అన్నం పెట్టడం, ఇటువంటి కార్యక్రమాలు ఈ మధ్యలో స్టార్ట్ చేసిన. సో అది ఇంకా చూద్దాం అది ఎటు దారి తీస్తుంది. అయితే మీ సత్యాన్వేషణలో అంటే వన్ ఆఫ్ ద ఫేమస్ స్పిరిచువల్ గురువుస్ అంటే రమణ మహర్షి గారు అని చెప్తారు. సో మీ అన్వేషణలో రమణ మహర్షి గారి గురించి, ఆయన టీచింగ్స్ గురించి మీరు తెలుసుకున్న విషయాలు ఏంటి? ఓకే సార్, బెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే నా ఆధ్యాత్మిక జీవితానికి మూలమే భగవాన్ రమణ గురు. ఆయన లేకపోతే నేను లేను. సో ఈరోజు నేను పీక్ దుఃఖంలో అంధకారంలో ఉన్నప్పుడు నా సత్యాన్వేషణలో నాకు ప్రతి ప్రశ్నకు ఆయన అందించిన జ్ఞానమే. ఆయన భౌతికంగా భూమి మీద లేకపోవచ్చు, కానీ నేను మెడిటేషన్లో ఉన్నప్పుడు నాకు ఏదో స్పృహణ వల్ల లోపల జ్ఞానం రూపంలో, ఏదో ఒక బుక్ రూపంలో, ఇప్పుడు ఆయన ఉపదేశసారం అనే గ్రంథం, నాకు భగవాన్ అంటే తెలియదు, అరుణాచలం అంటే తెలియదు, కానీ తెలియకుండానే నేను అరుణాచలం పోవడము, అక్కడ మెడిటేషన్ చేయడము, అక్కడ భగవాన్ ఉపదేశసారం బుక్ చదవడము, అక్కడ ఉపదేశసారంలో మొత్తం కర్మకు సంబంధించిన నాకు అన్నీ అందివ్వడము. సో ఈ సృష్టి ప్రకృతి ధర్మాలు ఎట్లా లింక్ అయి ఉంటాయి అవన్నీ నాకు మెడిటేషన్లో స్పృహ జరగడం, ఇవన్నీ భగవాన్ నన్ను నిలబెట్టిండు. ఇక నాకు ఈ జగత్తులో శ్రీకృష్ణుని అంతటి గురువు అంటే నేను ఆయననే, నాకు భగవాన్. సో నేను భగవాన్ లేకపోతే నేను లేను అనుకోవచ్చు, నా కాన్సెప్ట్లు అయ్యా. సో నాకు ఒక్కనికే కాదు, ఈవెన్ ప్రపంచం మొత్తం కూడా భగవాన్ సత్య అన్వేషణలో అందరికి సింపుల్గా నేను ఎవరు అనే ప్రశ్న వేసుకుంటే మీకు సత్యం అర్థమవుతుంది. ఆ నేను ఎవరో తెలుసుకోవడానికి మీకు ప్రశ్నను ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాథమికంగా అనుకున్నాం కదా, మనకి ఏదైతే తెలియాలంటే ఫస్ట్ ప్రశ్న పుట్టాలి. ప్రశ్న పుడితే ఒక సంఘటన జరగాలి కదా. సో ఆ సంఘటన జరగక ముందుకే భగవాన్ మనకు నీవెవరో తెలుసుకొని ఒక ప్రశ్న అందించారు. సో ఆ ప్రశ్న వేసుకొని సాధన చేస్తే మాకు సత్యం అర్థమవుతుంది. సో ప్రపంచానికి ఇచ్చిన ఆయన జ్ఞానం నాకు ఒక్కనుగా. సో ఇప్పటికి వెళ్తుంటారా అరుణాచలం? మొన్న లాస్ట్ వీక్ కూడా వెళ్ళొచ్చిన. నేను కనీసం నాకు ఎప్పుడు అనిపిస్తుంది, నాకు అక్కడికి వెళ్ళడం ఒక కామ్నెస్ వచ్చేస్తుంది. ఈ ప్రపంచంలో నేను ఇప్పుడు కామ్గా ఉంటా, కానీ అక్కడికి వెళ్తే ఇంకేదో పరమానందం అంటాం కదా, ఆనంద స్థితి
బ్రహ్మానందము పరమానందం అంటే సదా చిత్. మనము అరుణాచలం అయితే ఏంటంటే మనకు తెలియకుండానే మైండ్ కామ్ అయిపోతుంది. అంటే ఈ ప్రపంచమే లేదు, ఓన్లీ ఒక పీస్ ఉన్నదిరా అన్నంత ఫీలింగ్ ఆ అరుణాచల క్షేత్రంలో ఉంటుంది అనమాట. అందులో అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమంలోకి వెళ్తే ఇంకా అద్భుతం అది. సో నేను అక్కడ పొందిన అనుభవాలు, ఆ జ్ఞానం అంతా అక్కడదే, ఆయన ఇచ్చిన కృపనే. సో ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు యూకే తెలుగు టాక్స్ ప్రేక్షకులకు, అక్కడ లండన్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ చాలా చాలా నాకు సాయిని కిరణ్ నా దగ్గరికి పంపించి అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. మీ లోపల కొలువైనటువంటి ఆ పరమ చైతన్యానికి కృతజ్ఞతలు నేను ప్రణమిల్లుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మాకోసం ఇంత టైం కేటాయించి మాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా సంతోషం. ఓకే సార్.